వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. మన స్టూడియోలో ఉన్నారు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ దిగంబర్ కాంబ్లే గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. గతంలో అనేక ఇంటర్వ్యూలు మన కాంబినేషన్లో నడిచినాయి. చాలా పుస్తకాలతోటి ఆధారాలతో సహా మీరు చాలా ఆర్గ్యుమెంట్లు చేసినారు, ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. ఇంతవరకు ఎవరు మరి ఆ ఛాలెంజ్ని తీసుకోలేదు, ఇక్కడ ఇంటర్వ్యూ కోసం రాలేదు. మళ్ళీ ఈరోజు దిగంబర్ కాంబ్లే గారు స్టూడియోలో ఉన్నారు ఎన్నికల నేపథ్యంలో. కాంబ్లే గారు, ఈ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సోషల్ మీడియాలో కానీ బీజేపీ పార్టీ కానీ మేము 10 సంవత్సరాల్లో సబ్కా సాత్ సబ్కా వికాస్ తీసుకొచ్చినాం, అవినీతిని అంతం చేసినాం, అసలు దేశాన్ని మొత్తం డెవలప్ చేసినాం, యువతకు మంచి ప్రాధాన్యత ఇచ్చినాం, మహిళలకు ప్రోత్సహించినాం అని చెప్పి ఇంకేమంటున్నారంటే ఈ 10 సంవత్సరాల కాలంలో శాంతి సౌఖ్యాలతో భారతదేశం పరిడవిల్లుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో ఒక్క బాంబు కూడా భారతదేశంలో పేలలేదని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎట్లా కదనగంటాం మనం? వాస్తవానికి వాళ్ళు చెప్పే అంశాన్ని మీరు చెప్తా ఉంటే నవ్వు అనిపిస్తుంది. ఒక సామెత మన పూర్వకాలం నుండి కొనసాగుతుంది. దొంగోడి చేతులు తాళం చెవులు ఇస్తే దొంగతనం జరగదని. అంటే అదే జరిగింది. అంటే అయితే దాదాపు 2002 నుండి మొదలు పెడితే 2008 వరకు ఈ దేశంలో సీరియస్ గా బాంబ్ బ్లాస్టులు జరిగినాయి. ఎక్కడో ఒక దగ్గర దేశంలో బాంబు పేలాలా, కొంతమంది చనిపోవాలా, చాలా మంది గాయాలవ్వాలా, వెంటనే ఇంటెలిజెన్స్ బ్యూరో అలర్ట్ అయిపోయి ఫలానా సిమియా ఆర్గనైజేషన్, ఫలానా ఇండియన్ ముజాహిద్దీన్ ఆర్గనైజేషన్ అని రకరకాల ఆర్గనైజేషన్ పేర్లు చెప్పాలా, ముస్లిం కుర్రాలను ఎత్తికెళ్ళి వాళ్లకు తీవ్రవాద కేసులు జైల్లో బంధించాలా, ఇవన్నీ ఒక క్రమంలో జరుగుతూ వచ్చింది. 2002 నుండి 2008 వరకు జరుగుతున్న క్రమంలో అసలు వీళ్ళ ప్రాజెక్టు, వీళ్ళ ఎజెండా ముస్లింలను తీవ్రవాదులుగా, దోషులుగా, ముస్లింల మీద ఒక దేశం నిర్మాణం చేయడానికి ఒక ఎజెండాలో భాగంగా జరిగింది. వీళ్ళు అనేది చెప్తాను నేను. అందుకే అన్నాను, దొంగోడి చేతిలో తాళం చెవి ఇచ్చిన తర్వాత దొంగతనం జరగదు అని అన్న సామెత ఇక్కడ నిరూపణ అయింది భారతదేశంలో ఈ 10 సంవత్సరాల కాలంలో. ఎట్లా అయితే ఈ సీరియస్ బాంబ్ బ్లాస్టింగ్స్ లో 2006లో ఒక సంఘటన జరిగింది. నాందేడ్లో RSS కార్యాలయంలో బాంబులు తయారు చేస్తున్నప్పుడు అవి పేలి RSS మరియు బజరంగ్ దళకు చెందినటువంటి కొంతమంది తీవ్రవాదులు బాంబులు తయారు చేస్తూ ఉండగా అవి పేలి ఇద్దరు చనిపోయారు, 4 గాయాలు. RSS కార్యాలయంలో 2006లో కొంతవరకు మీడియా కవర్ చేసింది. ఏదైతే 2002 నుండి సీరియస్ గా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు మీడియా చేసిన హంగామా ఏదైతే ఉందో, ఈ 2006లో RSS కార్యాలయంలో బాంబు పేలుడిని పెద్దగా చూపించలేదు. కొన్ని రోజుల్లో జనం మర్చిపోయినరు. కానీ 29 సెప్టెంబర్ 2009 మాలేగావ్లో బాంబు పేలుడు జరిగింది. మహారాష్ట్ర మాలేగావ్లో బాంబు పేలుడు జరిగిన తర్వాత చాలా మంది చనిపోయారు, చాలా మంది గాయాలైనాయి. అక్కడ కూడా సేమ్ ఇంటెలిజెన్స్ బ్యూరో IB ఏం చెప్పిందంటే ముస్లిం ఆర్గనైజేషన్స్, 3 ఆర్గనైజేషన్స్ పేరు చెప్పింది, కొంతమంది యువకులను అరెస్ట్ చేసి ఇంతవరకు జరుగుతూ వస్తుంది. జస్ట్ 29 సెప్టెంబర్ 2009 దానికంటే ఒక 2-3 నెలల ముందే ATS బాధితులు హేమంత్ కర్కరే అని ఒక ఆఫీసర్ తీసుకున్నారు. హేమంత్ కర్కరే ఎప్పుడైతే ఈ మాలేగావ్ పేలుళ్ల మీద తన శైలిలో ఆయన అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ బాంబు పేలుడు ప్లేస్ నుండి ఒక బైక్ ను రికవర్ చేసిండ్రు. ఆ బైక్ లోనే RDX ను పెట్టి పేల్చారు. అసలు ఆ బైక్ ఎవరి పేరిట రిజిస్టర్ అయిందో ఉందని దానికి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయంగా అది ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరిట రిజిస్టర్ అయింది బైక్. ప్రజ్ఞా సింగ్ ABP లో పనిచేసింది, హిందూ వాహినిలో పనిచేసింది. అయితే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పేరిట రిజిస్టర్ అయింది బైక్ కాబట్టి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ను తీసుకొచ్చి విచారణ చేసిండ్రు. విచారణ చేసిన తర్వాత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ 2 పేర్లు చెప్పింది. ఆ 2 పేర్లు శ్యామ్లాల్ షాహు మరియు శివనారాయణ కాలసంగార. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ 2 పేర్లు చెప్పింది, నాతో పాటు వీళ్ళు కూడా బాంబు పేలుల్లో ఉన్నారని, అది నేనే పేల్చిందని ఒప్పుకోవడంతో పాటు 2 పేర్లు చెప్పింది.
ఈ ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత ముగ్గురు ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం 14 మంది బయటపడ్డారు. 14 మందిలో 11 మందిని అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఈ ముగ్గురిని ఇది చేసిన తర్వాత ఎవరెవరు బయటపడ్డారంటే కర్నల్ ప్రసాద్ పురోహిత్, ఈయన మేజర్, ఆర్మీ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. అతను కూడా ఈ బాంబ్ పేలుడులో భాగం ఉంది, అతను కూడా పాల్గొన్నాడు. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రమేష్ ఉపాధ్యాయ, ఆ తర్వాత జమ్ముకు చెందినటువంటి శారద పీఠము ఒక సన్యాసి దయానంద్ పాండే, సమీర్ కుల్కర్ని, వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి. ఎందుకు మీరు అన్ని ఆ బాబాలు సన్యాసులు వీళ్ళకేం అవసరం ఉంటుంది? నేను అదే చెప్తాను, అది వాస్తవం చెప్తాను. ఈ బుక్ మొన్నటి వరకు అమెజాన్ లో అత్యంత సంచలనం సృష్టించిన బుక్. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది. దీనికి రాసింది ఒక ఐజీపీ, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ఎం ముస్రిఫ్, హేమంత్ కర్కరేతో పనిచేసినటువంటి అధికారులు. ఈయన ముంబై కమిషనర్ గా కూడా పనిచేశాడు, పోలీస్ కమిషనర్ గా. అధికారి రాసింది పూర్తి ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, వాళ్ళ దగ్గర సేకరించినటువంటి ఆడియో వీడియో ఎవిడెన్స్ తో సహా ఈ బుక్ లో చర్చించడం జరిగింది. కాబట్టి ఈ బుక్ ను రాంగ్ అని ఎవడు అనలేడు. ఎందుకు? దీనికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి రాంగ్ అని ఎవరు అనలేడు. అయితే ఈ బుక్ ను ఆ తర్వాత బ్యాన్ చేసిండ్రు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి దాని ఓపెన్ టైటిల్ పెట్టిండు, ఆర్ఎస్ఎస్ దేశ్ కా సబ్సే బడా ఆతంకవాది సంఘటన అని. ఆర్ఎస్ఎస్ అనేది దేశంలో ఫస్ట్ ప్రింట్ దీనిది 2017లో వచ్చింది. 2017లో ఫస్ట్ ప్రింట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ బుక్ చాలా మారుమోగింది. ఆ తర్వాత అమెజాన్ లాంటి కొన్ని సంస్థల్లో దొరకకపోయినా ఇక నాలాంటి వాళ్ళకు డైరెక్ట్ ఆఫీసర్ కాంటాక్ట్లు ఉండడం చేత నేను కూడా ఈ బుక్ సేకరించిన, దాన్ని సీరియస్ గా స్టడీ చేసిన. ఈ పేర్లు బయటపడ్డ తర్వాత వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుండి అంటే దయానంద్ పాండే దగ్గర నుండి 2 ల్యాప్టాప్లు జప్తు చేసిండ్రు. దానితో పాటు కర్నల్ ప్రసాద్ పురోహిత్, ఎవరైతే ఆర్మీ రిటైర్ మేజర్ అంటున్నామో, కర్నల్ ప్రసాద్ పురోహిత్ దగ్గర 1 ల్యాప్టాప్, దయానంద్ పాండే దగ్గర 2 ల్యాప్టాప్లు తీసుకొచ్చిన తర్వాత దాన్ని హేమంత్ కర్కరే చూసిన తర్వాత అసలు హేమంత్ కర్కరే షాక్ లోనేండు. ఎందుకు? అప్పటికే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ దేశభక్తి ముసుగులో ఈ దేశంలో ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు, వీళ్ళకి ఏదో పెద్ద దేశభక్తి ఉన్నట్టు, ఈ దేశ సంస్కృతిని వీళ్ళే కాపాడుతున్నట్టు ప్రచారం చేస్తుంది, పెద్ద మొత్తంలో పనిచేస్తుంది. హేమంత్ కర్కరే జప్తు చేసినటువంటి 3 ల్యాప్టాప్లలో అది ఓపెన్ చేసిన తర్వాత హేమంత్ కర్కరే షాక్ లోనేండు. అసలు ఆయనకు అర్థం కాలేదు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అభినవ్ భారత్ లాంటి సంస్థలు, ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో పనిచేసే అభినవ్ భారత్, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ పేల్చిందని హేమంత్ కర్కరే ఆ 3 ల్యాప్టాప్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ను బట్టి నిర్ధారణ చేశాడు. నిర్ధారణ చేయడంతో పాటు ముంబై హైకోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు దాంట్లో మొత్తం ఆ 3 ల్యాప్టాప్ లో 40 ఆడియో వీడియోలు ఉన్నాయి. ఆ 40 ఆడియో వీడియోలో 3 ఆడియో మరియు వీడియోలు దాన్ని వర్డ్స్ లో కన్వర్ట్ చేసుకొని ముంబై హైకోర్టు కు సబ్మిట్ కూడా చేయడం జరిగింది. చార్జ్ షీట్ లో ఆర్ఎస్ఎస్ పేల్చింది. ఆర్ఎస్ఎస్ పేల్చింది. దేశంలో పేలిన ప్రతి బాంబు 2008లో హేమంత్ కర్కరే మాలేగావ్ బాంబు పేలుడిని తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వీళ్ళందరూ బయటపడ్డప్పుడు వీళ్ళ దగ్గర నుండి సేకరించినటువంటి ల్యాప్టాప్ లో వాళ్ళు జరిపినటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో రికార్డ్ అయి ఉన్నాయి. ఆ రికార్డ్ అయిన మీటింగ్స్ ను చూసి హేమంత్ కర్కరే షాక్ అయిపోయాడు. ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ పేల్చింది. హైదరాబాద్ లో పేలిన బాంబులు ఆర్ఎస్ఎస్ పేల్చింది. అజ్మీర్ లో పేలిన బాంబు ఆర్ఎస్ఎస్ పేల్చింది. మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ ల్యాప్టాప్ లో ఉంది. ఆ ల్యాప్టాప్ ను సేకరించాడు, దాన్ని వర్డ్ లో కన్వర్ట్ చేశాడు. ఆ తర్వాత హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడులో హతమయ్యాడు. సరే, తీవ్రవాదుల దాడుల్లో హతమయ్యాడా, తీవ్రవాదుల దాడుల పేరిట ఆర్ఎస్ఎస్ హతం చేసిందా అనేది చూడాలా. దాని మీద కూడా ఈ ఆఫీసర్ హూ కిల్డ్ కర్కరే అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. దాంట్లో క్లియర్ గా సమాచారం ఇచ్చాడు. ఖచ్చితంగా హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడుల్లో చనిపోలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే చంపారు. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. ఆయన అక్కడ వాడినటువంటి బుల్లెట్స్ కావచ్చు,
ఫైర్ చేసినటువంటి డైరెక్షన్ కావచ్చు, తీవ్రవాదులు ఉన్నటువంటి డైరెక్షన్ కావచ్చు, అన్ని కోణాల్లో ఆ పుస్తక రచయిత మాజీ పోలీస్ అధికారి చాలా క్లియర్ గా చెప్తున్నాడు, హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడులు హతం కాలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే కాల్చి చంపారని కంక్లూషన్ కి వచ్చాడు హుకుల్ కర్కరేలో. అంటే హేమంత్ కర్కరే ఆయనేమో ముస్లిం కాదు, ఆయన ఏమైనా పాకిస్తానోడు కాదు, చైనోడు కాదు. ఆయన జెన్యూన్ ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి. దట్ టు బి అతను ఒక బ్రాహ్మణ అధికారి. కులం ప్రస్తావన చేయకూడదు. మేమెప్పుడు యాక్టివిస్టులు మాట్లాడేటప్పుడు బ్రాహ్మణ అనే పేరు వాడతాం. మా పోరాటం బ్రాహ్మణవాదంతో, బ్రాహ్మణులతో కాదు. అందరు చెడ్డవాళ్ళు అన్నట్లేదు. వాదం చెడ్డది, వాదంతో పోరాటం చేస్తున్నాం. ఆ వాదం చెడ్డది ఏది, దాని ఎవిడెన్స్ ఏంటి, దాని మీదనే మాట్లాడుతున్నాం. అయితే హేమంత్ కర్కరే అనే ఆఫీసర్ ఇట్ సెల్ఫ్ ఆయన ఒక బ్రాహ్మణ కులానికి చెందిన అధికారి. ఆయన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆయన మీద రకరకాల ఒత్తిళ్లు వచ్చినాయి, వాళ్ళ కుటుంబాలకు బెదిరింపులు వచ్చినాయి, అనేక రకాల ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు. ఆయన భయపడలేదు, ఎందుకంటే ఆయనకు దేశభక్తి ఉంది. ఈ దేశంలో తీవ్రవాదం పేరిట బాంబులు పేల్చింది ఆర్ఎస్ఎస్ అని డిక్లేర్ చేసిండు, రిపోర్ట్ సబ్మిట్ చేసిండు, ఇన్వెస్టిగేషన్ చేసిండు. ఒక మాలేగావ్ పేలుళ్లతో బ్రేక్ పడ్డది. ఆ మిగతా 2008 కంటే ముందు అంటే 2002 నుండి 2008 వరకు పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ పేల్చిందని ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా, అజ్మేర్ లో ఎంతమంది పాల్గొన్నారు, మక్కా మస్జిద్ పేలుల్లో ఎంతమంది పాల్గొన్నారు, హైదరాబాద్ పేలుల్లో ఎంతమంది పాల్గొన్నారు, దాని పూర్తి ఆధారాలతో ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. మేమే దేశభక్తులం, మేమే దేశాన్ని రక్షిస్తున్నాం అని చెప్తున్నా ఆర్ఎస్ఎస్ ప్రతి బాంబు పేలుడు వెనుక ఉందని చెప్పడం అంటే నేను చెప్తలేను సుందర్ గారు. ఏటీఎస్ అధికారి హేమంత్ కర్కరే ఆయన చెప్పడమే కాదు, ఆ ల్యాప్టాప్ సేకరించి ఆ ల్యాప్టాప్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ముంబై హైకోర్టుకు సబ్మిట్ కూడా చేశాడు. మళ్ళా వర్డ్స్ లో కన్వర్ట్ చేసి, చార్జ్ షీట్ లో వర్డ్ లో కన్వర్ట్ చేసి సబ్మిట్ కూడా చేశాడు. ఆ తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయింది. హేమంత్ కర్కరే చనిపోయాడు అంటే అధికారం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి 2006లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో బాంబు పేలింది. అదే మీ ఇంట్లోనో నా ఇంట్లోనో పేలితే ఈ దేశంలో ఒక హంగామా జరిగేది కావచ్చు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పేలింది, ఒక సమాచారం కాలేదు. లేకపోతే దానికంటే ముందు ఎక్కడ బాంబు ఫెయిల్యూర్ జరిగిన మీడియా పెద్ద హంగామా చేసింది కదా. ఎప్పుడైతే ఐబీ ఇమీడియట్ గా గవర్నమెంట్ కు ఒక సమాచారం ఇస్తుంది, ఫలానా సిమి ఆర్గనైజేషన్, ఫలానా ఇండియన్ ముజాహిద్ ఆర్గనైజేషన్ పాల్గొన్నది అనగానే ఇమీడియట్ గా కొంతమంది ముస్లిం కుర్రాలను ఎత్తుకెళ్లి అరెస్ట్ చేసి దాన్ని పెద్ద షో చేసి ప్రజల్లో దాదాపు ఆ విషయం నాటే ప్రయత్నం మీడియా చేయలేదా? మరి 2006లో ముంబై నాందేడ్ లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పేలుడు జరిగింది, మీకు కూడా తెలియదు. మీరు మీడియా పర్సన్ అయి ఉండి మీకు తెలియదు అంటే ఆ విషయాన్ని దాచడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు. అసలు దాన్ని ఇష్యూ చేయలేదు, దాన్ని న్యూసే చేయలేదు. హేమంత్ కర్కరే ఇచ్చిన సమాచారాన్ని ఈ మీడియా వాళ్ళు ఎందుకు నడపలేదు? ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ కనుసన్నలో జరిగింది అని ఎందుకు చెప్పలేదు? సో ఇప్పుడు 2014 నుంచి ఇంకా బాంబు పేలకపోవడానికి కారణం ఇదే అంటారు. వాళ్ళే వేల్చింది, వాళ్ళ చేతుల్లో తాళాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు వేలుస్తారు? వాళ్ళ ఎజెండా ఫుల్ఫిల్ అయింది కాబట్టి వాళ్ళకి అవసరం రాలేదు. వాళ్ళ చేతిలో తాళాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పేలితే వాళ్ళ బండారం బయట పడుతుంది కాబట్టి పేలలేదు, అంతే. నేను చెప్పట్లేదు. హేమంత్ కర్కరే ఏటీఎస్ అధికారి ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రమే ఆ సమాచారం నేను పబ్లిక్ మీ ద్వారా పాస్ చేస్తున్నా. ఇక్కడ ఇంకొకటి, వాళ్ళ బీజేపీ హయాంలో ఇప్పుడు 2 దఫాల ఎన్నికల సరళి చూసారా, గమనించారా? దీన్నే గమనించండి. ఇది ముస్లింల మీద హేట్ తో మీరు హిట్లర్ ను ఒకవేళ గమనించినట్లయితే యూదుల మీద ద్వేషంతో అక్కడ ఉన్నటువంటి నాజీలను ఆర్గనైజ్ చేసుకున్నాడు ఆయన. యూదుల మీద ఒక దేశాన్ని నిర్మాణం చేయడానికి ఆయన ఏమన్నాడంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్తే అదే నిజం అయిపోతుంది. అదే ఫిలాసఫీని వీళ్ళు ఫాలో అవుతున్నారు కదా. వీళ్ళంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు హిట్లర్ ఫిలాసఫీ ఫాలో అవుతున్నారు. వీళ్ళ మీడియా అంతా అబద్ధమే, వీళ్ళ సోషల్ మీడియా అంతా అబద్ధమే, వీళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ అంతా అబద్ధమే. అబద్ధపు సమాచారాన్ని ఎక్కువ మొత్తంలో షేర్ చేయడం చేత జనం చాలా మంది అదే నిజం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు అంటలేరా ఈ దేశంలో 10 సంవత్సరాల్లో ఒక బాంబు పేలలేదు కాబట్టి బీజేపీ పాలనలో శాంతి భద్రతలు నెలకొని ఉన్నాయి, తీవ్రవాదం అంతా ఆర్గ్యుమెంట్. వాళ్ళ ప్రచారం ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు కదా. మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఆ విషయాన్ని మీరు నా దాకా తీసుకొస్తున్నారు.
అంటే దేశంలో మెజారిటీ ప్రజలు నమ్ముతున్నట్టే కదా. అదే జరిగింది. ముస్లింల మీద ద్వేషం నిర్మాణం చేయడానికి, హిందువులను ఆర్గనైజ్ చేయడానికి బాంబుల తత్వంగా నడిచింది. ఇప్పుడు రెండు పోలింగ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మోడీ స్పీచ్ లలో కూడా అదే ఉంది. ఎందుకు ఉంది? ఇప్పుడు వీళ్ళ దగ్గర అస్త్రం లేదు. ఎందుకు? వీళ్ళ 10 సంవత్సరాల పాలనలో ఈ దేశాన్ని సత్యనాశనం చేసేసారు. నిర్మించడం. ఇప్పుడు మీరు అంటున్నారు స్త్రీలకు భద్రత కల్పించారు. అసలు స్త్రీ భద్రత విషయంలో ప్రపంచంలోనే భారతదేశం అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో భారతదేశం నంబర్ 1 ప్లేస్ లో ఉంది. మీరు అంటున్నారు కరప్షన్ లేదని. 180 దేశాల్లో కరప్షన్ లిస్ట్ లో భారతదేశం 161వ స్థానంలో ఉంది. 161వ స్థానంలో ఉంది. అది కరప్షన్ లో. ఆసియా ఖండంలోనే అతి పెద్ద కరప్టెడ్ దేశాల్లో భారతదేశం నంబర్ 1 ప్లేస్ లో ఉంటే వియత్నాం నంబర్ 2 ప్లేస్ లో ఉంది. హంగర్ ఇండెక్స్ లో భారతదేశం అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో దిగజారింది. హంగర్ ఇండెక్స్ లో మన స్థానం ఎంత? 125 దేశాల్లో 111వ స్థానంలో హంగర్ ఇండెక్స్ లో మనం ఉంటాం. మన ఎడ్యుకేషన్ వ్యవస్థలు తీసుకున్నట్లయితే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చేసినటువంటి సర్వేలో ఈ ప్రపంచంలోని అత్యంత ఉగాండా లాంటి దేశం కంటే దౌర్భాగ్య స్థితిలో ఈ దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ చేరిపోయింది, పతనమైంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఈ 10 సంవత్సరాల కాలంలోనే కదా. ఈ 10 సంవత్సరాల కాలంలో హంగర్ ఇండెక్స్ భారతదేశం 111వ స్థానంలో లేదే. 2014 కంటే ముందు హంగర్ ఇండెక్స్ లో భారతదేశం 70వ ప్లేస్ లో ఉంటే ఇప్పుడు 111వ ప్లేస్ లో ఉంది. ఎంప్లాయ్మెంట్ విషయంలో అంటారా, జిఎస్టి పేరిట చిన్నతర పరిశ్రమలను కొలాప్స్ చేయడమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ఎంప్లాయ్మెంట్ ను ఖతం చేసేసారు వీళ్ళు. ఎక్కడ బీజేపీ పాలనలో ఈ 10 సంవత్సరాల కాలం ఏం చేసింది? ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేసింది. ఏమైనా మిగిలిందా? ఎయిర్ ఇండియాని అమ్మింది, భారత్ పెట్రోలియం అమ్మేసింది, రైల్వేలను అమ్ముతున్నది. ఇంకేం మిగిలింది ఈ దేశంలో? ఎల్ఐసిని అమ్మింది. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద పెట్టుబడులు కలిగి దాదాపు 32 లక్షల కోట్ల పెట్టుబడి ఉన్నటువంటి ఎల్ఐసి ప్రభుత్వ ఆధీనంలో ఉండకుండా దాన్ని అమ్మేసిండ్రు. ఎంత దుర్మార్గం ఇది! నష్టాల్లో ఉన్న వాటిని అమ్మేస్తున్నాం అంటారు. నష్టాలు ఉందా? ఎల్ఐసి నష్టాల్లో ఉందా? ఎల్ఐసి భారత రైల్వే నష్టాల్లో ఉందా? బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో ఉండేనా? బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో నెట్టేసింది ఎవరు? బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మొత్తాన్ని జియోకు అప్పచెప్పింది ఎవరు? బిఎస్ఎన్ఎల్ నెట్టి విరిచింది ఎవరు? బీజేపీ కాదా? బీజేపీ కదా. అంటే వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే 2 దఫాల ఎలక్షన్ లో బీజేపీ పూర్తి స్థాయిలో నార్త్ ఇండియాలో కనుమరుగవుతుంది. వాళ్ళకు స్పష్టంగా అర్థమవుంది కాబట్టి వాళ్ళు తిరిగి ఏదైతే నార్త్ లో కనుమరుగవుతుందా? బీజేపీ బేసే నార్త్. అదే అంటున్నా, నార్త్ లోనే కనుమరుగవుతుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పేరు కూడా ఎత్తారు. చూద్దాం. మనం మాట్లాడుతున్న క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేది విషయంలో వస్తాం కదా. ఎందుకంటే మోడీ 2 దఫాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ముస్లింల మీద రోజుకు ఒక కొత్త కామెంట్ ముస్లింలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండు. అసలు వీటి దగ్గర అంశం లేదు. ఎలక్ట్రల్ బాండ్ ఈ ప్రపంచంలోనే అతి పెద్ద కరప్షన్. ఈ ప్రపంచ దేశాల్లో ఎప్పుడు ఎవరు కనివిని వెరగని అతి పెద్ద స్కామ్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రల్ బాండ్. అత్యంత దౌర్భాగ్యం ఏమిటంటే ఆవు మాంసం తిన్నడు అని అతన్ని దొరకబట్టి మాబ్ లించింగ్ చేసిండ్రు. ఒక సమూహము హతమార్చిండ్రు. ఈ దేశంలో అటువంటి అనేక హత్యలు జరిగినాయి ఆవు మాంసం పేరిట. ఆవు మాంసాన్ని విదేశాలకు విక్రయించేటటువంటి ఒక కంపెనీ నుండి 250 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ ను తీసుకుంది బీజేపీ అట. మొన్న చూడలే మీరు? బీఫ్ ఎగుమతులకు సంబంధించి తీసుకున్నది బీజేపీ. ఆల్కబీర్ ఎవరిది? ముస్లింలదా కాదా? ఒక బ్రాహ్మణుడిది. అది ఒక బ్రాహ్మణుడిది. బీఫ్ ఎక్స్పోర్ట్ దగ్గర నుంచి బీఫ్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు మీరు లెక్క చేయండి. అఖలాక్ ను ఆవు మాంసం తిన్నాడని మీరు చంపితే ఇప్పుడు మోడీని ఎంతమంది చంపాలో ఒకసారి ఆలోచన చేయండి. సగటుగా మనం తీసుకున్నట్లయితే ఆవులు మార్కెట్ లో ఒక 20,000 నుండి ఒక 40,000 వరకు దాని రేటు నడుస్తుంది. యాజ్ అన్ యావరేజ్ గా మీరు ఆవు రేటును ఒక 30,000గా సరాసరి తీయండి. 30,000 ఒక ఆవు సరాసరి తీసినట్లయితే 250 కోట్ల ఎలక్ట్రోల్ బాండ్ కు ఆల్ కబీర్ ఎంత ఆవులను చంపితే బీజేపీకి 250 కోట్లు ఇవ్వాలా?
30,000కు సరాసరి మనం తీసినట్లయితే మినిమం గా 10,000 ఆవులను కోస్తే 30 కోట్లు అయింది. ఎన్ని? 10,000 ఆవులను. 250 కోట్లు కావాలంటే ఏం కావాలా? 1,00,000 ఆవులను కోస్తే గాని బీజేపీకి 250 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ రాదు. సరే, బీజేపీకి 250 కోట్ల బాండ్ ఇవ్వడానికి ఆ సంస్థ, ఆ వ్యాపారం ఎంత చేసి ఉండొచ్చు? 1,000 కోట్ల వ్యాపారం చేసింది, దానికంటే ఎక్కువ చేసింది. 1,000 కోట్ల సరాసరి తీయండి. 250 కోట్ల కొరకు 1,00,000 ఆవులను సంపాల్సి వస్తే 1,000 కోట్లు సంపాదించడానికి ఆ సంస్థ ఎన్ని ఆవులను కోసింది? ఇంటూ 4 అంటే 4,00,000 ఆవులను కోసింది. అంటే 4,00,000 ఆవులను కోసిన పాపం ఈ మోడీది కాదా? బీజేపీ ప్రభుత్వాన్ని కాదా? ఆర్ఎస్ఎస్ ది కాదా? ఆవు మా తల్లి అంటారు, గోమాత అంటారు. వాళ్ళు ఇట్లా చేశారంటే జనం నిజంగా నాకే షాకింగ్ ఉంటే జనం ఎట్లా నమ్ముతారు దాన్ని? ఇప్పుడు నేను చెప్పట్లేదు కదా, ఆర్బీఐ కదా బయట పెట్టింది సమాచారం అంతా. సుప్రీంకోర్టు డైరెక్షన్ లో బీఫ్ సంస్థ నుండి, బీఫ్ ఎగుమతి సంస్థ నుండి బీజేపీకి 250 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ ముట్టినట్టు ఆర్బీఐ కదా చెప్పింది. దిగంబర్ కామ్లే చెప్తలేడు కదా. బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ నుండి మీకు 250 కోట్లు వచ్చినాయంటే నేను మినిమం సరాసరి చెప్పినండి. అలాంటి కంపెనీలు ఈ దేశంలో ఎన్ని ఉన్నాయి? ఆ ఒక కంపెనీ కాదు, అలాంటి ఎన్ని కంపెనీలు ఉన్నాయి? ఎన్ని లక్షల ఆవులను కోస్తున్నారు మీరు? ఒక అఖలాక్ ఆవు మాంసం తిన్నాడని మీరు మాబ్ లించింగ్ పేరిట హతమార్చిండ్రు. అటువంటిది 1,00,000 ఆవులను కోస్తే గానీ మీకు 250 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ రాదు. ఎవరిని నమ్మిస్తున్నారు మీరు? చివరికి మీ దగ్గర ఏ అస్త్రం లేదు. ఈ దేశ జీడిపి మైనస్ లో ఉంది. ధరలు అత్యంత వేగంగా పెరిగిపోయినాయి. ఎలక్ట్రల్ బాండ్ రకరకాల సంస్థల నుండి తీసుకోవడం చేత మార్కెట్ లో విచ్చలవిడిగా ధరలు పెరిగిపోయినాయి. దేశంలో పేదరికం తాండవిస్తుంది. ఆకలి మరణాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ రంగం పతనమైంది. ఉద్యోగాలు లేవు. చిన్నతర పరిశ్రమలు నష్టపోయినాయి. ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని మీరు అమ్మేసిండ్రు. ఇక మీ దగ్గర మాట్లాడడానికి అంశం ఏముంది? 2 దఫాల ఎలక్షన్ లో బీజేపీ పోతుంది కాబట్టి, ప్రజలకు విషయం తెలిసింది కాబట్టి ఇమీడియట్ గా మోడీ అందుకున్న మరో అస్త్రము ఈ దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అంతా ముస్లింల చేతులు వెళ్తుందని. మీ మంగళసూత్రాలు కూడా దోసుకుంటారని చెప్తాడు. దాని నుంచి తగ్గుతలేడు. రోజు రోజు డోస్ పెంచడం తప్పితే తగ్గుతలేడు. ఇప్పుడు డోస్ అంటే ఇప్పుడు మిగతా దఫాల్లో వాడు రీచ్ కావాలిగా. ఈ మతం అనే అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు అమాయక ప్రజలు. అమాయక ప్రజలు అనడం రాదు. ప్రజల్ని ఆ విధంగా బ్రెయిన్ వాష్ చేస్తూ అలా ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు. వాళ్ళ విద్యాలయాల్లో పిల్లలకు సంస్కృతి పేరిట బ్రెయిన్ వాష్ చేస్తూ ఈ విధంగా సాహిత్యాన్ని వాడి బుర్రలో వేస్తున్నారు. వాడికి అర్థం అవట్లా. ఇప్పుడు మెజారిటీ, నేను ఫీల్డ్ లో తిరుగుతుంటే మెజారిటీ ఇప్పుడు బీసీలు ఉన్నారు. మెజారిటీ బీసీలో సమస్యలకు తీసుకుంటే, బీసీ ఎజెండానే తీసుకుంటే మోడీ బీసీ ప్రధానమంత్రి అంటున్నారు. కానీ బీసీలకు ప్రధానంగా చట్టసభల్లో వాటా అంటామా, లేదంటే వాళ్ళ కనీస జనాభా లెక్కల మీద కూడా ఈ కాలంలో సరే ఇప్పుడు మోడీ బీసీలు ఎటువైపు అనేది ఆలోచన కాకుండా నేను సింపుల్ గా సుందర్ గారు మీరు ఆలోచించాలా. 52% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆర్టికల్ 340లో రాజ్యాంగంలో మనం రాసుకున్నాం. 1950లో. ఇది ఎప్పుడు? 1950లో. ఆ 52% ఇవ్వాలని బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిషన్ లో కాకా కలేల్కర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అది. ఈ బీసీల రిజర్వేషన్ ను ఇవ్వడానికి మీరేం చేసిండ్రు? మండల్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. ఎప్పుడు చేసిండ్రు? 1978లో చేసిండ్రు. 50లో చట్టసభల్లో రాసుకున్నాము. 1978లో కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? 1980లో ఇచ్చింది. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఎప్పుడు అనుకున్నారు? 1990లో అనుకున్నారు. బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడు ఇచ్చిండ్రు? 27%. 1993లో ఇచ్చిండ్రు. 93లో ఇచ్చారు. అంటే 1950లో రాసుకుంటే బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ దేశానికి 43 సంవత్సరాలు పట్టింది. అటువంటిది రాత్రికి రాత్రి అనుకున్నారు. ఈ దేశంలో అగ్రవర్ణాలు, పేదల పక్కన పెట్టండి, మొత్తం అగ్రవర్ణాలు
ద్విజ కులాల వాళ్ళు 15% ఉంటారు. 15% ఉన్నటువంటి ద్విజ కులాలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలని డిసైడ్ అయినరు. కమిషన్ వేసిండ్రా? వేలేదే. 72 గంటల అమల్లోకి వచ్చింది. బీసీలు ఇక్కడ అర్థం చేసుకోవాలా, మతం దేవుడు అనేది అది మన విశ్వాసం, మన వరకే పరిమితము. మిమ్మల్ని ఫూల్ చేస్తున్నాడు దేవుడి పేరిట, రామ మందిరం పేరిట మిమ్మల్ని ఫూల్ చేస్తున్నాడు, హిందుత్వం పేరిట మిమ్మల్ని ఫూల్ చేస్తున్నారు, మిమ్మల్ని సత్యనాశనం చేస్తున్నారు. ఆ 27% రిజర్వేషన్ 1993లో అమల్లోకి వస్తే మొత్తం వచ్చిందా? అందులో 10% కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అది ఉద్యోగాల వరకు పరిమితం ఉంది కదా, చట్టసభలు లేవు కదా. చట్టసభలో రాలేదు. ఆ ఉద్యోగాల్లో కూడా 10% మాత్రం ఇంప్లిమెంట్ అయింది, రిమైనింగ్ కాలేదు. అంటే బీసీలను మతం పేరిట ఆర్గనైజ్ చేసి, హిందువుల పేరిట ఆర్గనైజ్ చేసి, రాముడి పేరిట ఆర్గనైజ్ చేసి ఓట్లను ఓన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అమాయకులు పాపం ఇవన్నీ తెలియదు వాళ్ళకు. వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఆర్థిక శోషణ తెలియదు, రాజకీయ శోషణ తెలియదు, సామాజిక శోషణ తెలియదు. ఇవన్నీ తెలియక మేము హిందువులము, రామ మందిరం కట్టిండు, చరిత్ర మండల్ కమిషన్ వ్యతిరేకంగా ఆయన యాత్ర చేసినట్టు కదా, పెద్ద మనిషి చేసిండు. ఎల్కే అద్వాని యాత్ర చేసినప్పుడు నరేంద్ర మోడీ ఆ యాత్రలో ఒక సభ్యుడే కదా. కమండల్ ఉద్యమం, కమండల్ ఉద్యమం అంటే బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి వ్యతిరేకిస్తూ చేసినటువంటి ఉద్యమాల్లో నరేంద్ర మోడీ ఉన్నాడు. ఆయన చాలా స్పష్టంగా ఈ మధ్య స్పీచెస్ లో ఈవెన్ పార్లమెంట్ లో రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ కి వ్యతిరేకమని చెప్తున్నాడు. 1000 సంవత్సరాల నుండి ఈ దేశంలో కొన్ని వర్గాలు మాత్రమే దేశ సంపత్తిని దోపిడీ చేస్తా ఉంటే 1950లో వచ్చినటువంటి రాజ్యాంగము ఈ దేశము సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమానత్వంలో ఎదగాలని, వెనుకబడినటువంటి వాళ్లకు ఆయా పరిస్థితులను పట్టుకొని రిజర్వేషన్లు కల్పిస్తే ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటారు, ఆ రిజర్వేషన్లు తీసేద్దామంటారు. సరే, వ్యతిరేకం తీసేయడం విషయం పక్కన పెట్టండి. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని 52% రిజర్వేషన్ ఇవ్వాలని 1950లో భారత రాజ్యాంగంలో మీరు రాసుకుంటే 24లో ఉన్నాం, ఇప్పుడు 24లో ఉన్నాం. 50లో రాజ్యాంగంలో రాసుకుంటాం, 1978లో కమిషన్ ఇస్తాం, కమిషన్ రిపోర్ట్ 1980లో ఇస్తుంది, అమలు చేయాలని 1990లో అనుకుంటాం. అమలు ఎప్పుడు చేస్తాం అంటే 1993లో అమలు చేస్తాం. అది ఎంత చేస్తాం? 10% చేస్తాం. ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు వచ్చిన 10% రిజర్వేషన్ ఏ కమిషన్ వేయలేదు, ఏ పోరాటం జరగలేదు, 72 గంటలు అమల్లోకి వచ్చింది. ఈ 10% రిజర్వేషన్ ఎవరికి నష్టం చేసింది? ఎస్సీలకు చేసిందా? ఎస్టీలకు చేసిందా? మొత్తం బీసీ రిజర్వేషన్ నష్టం చేసి పడేసింది. మొన్న సివిల్స్ ఫలితాలు చూడలే మీరు? అగ్రవర్ణ పేదల కటింగ్ ఎంత ఉంది, బీసీల కటింగ్ ఎంత ఉన్నది? బీసీల కటింగ్ 87 ఉంటే అగ్రవర్ణ పేదల కటింగ్ 80లో ఉంది. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడి తరగతులకు, వెనుకబడిన కులాలకు అర్థం కాకపోయి వాళ్ళు కేవలం దేవుడు, మతం పేరిట మోడీని గెలిపియాలని చూస్తున్నారు. ఒకవేళ మరోసారి బీజేపీ వచ్చినట్లయితే ఈ దేశంలో బీసీలు కాదు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు అందరూ పూర్తిగా తుడిచిపోతారు. ఎందుకంటే అంటే ఎస్ ఏమైతుంది మూడోసారి ఆర్ఎస్ఎస్ తుడుచుకుపోవడం అంటే, ఆర్ఎస్ఎస్ నిర్మాణం చేసిన వాళ్లలో గోల్వాల్కర్ ఒకడు. గోల్వాల్కర్ రచనల్లో చాలా స్పష్టంగా హిందూ రాజ్యాన్ని నిర్మాణం చేయాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి 90% ప్రజల్ని మీరేం చేయాలా? నాశనం చేయాలా, తిండికి గతి లేకుండా చేయాలా. ఈ 10 సంవత్సరాల కాలంలో అందుకే అలానే జరిగింది. అలా జరిగింది కాబట్టి గోల్వాల్కర్ చెప్పింది మోడీ ఏం చేసిండు? ఇంప్లిమెంట్ చేసి ఏం చేసిండు? ఏ రంగాల్లో చేసిండు? ఇప్పుడు దేశంలో ఉన్న మొత్తం సంపత్తిలో ఎంతమంది చేతుల్లో సంపత్తి ఉంది? ఎంతమంది చేతిలో ఉంది మీరు చెప్పండి. దేశంలో ఉన్నటువంటి 45% సంపత్తి 2% ప్రజల చేతులు ఉంది. 45% సంపద 45% సంపాదన 2% ప్రజల చేతులు ఉంది. దానికి బీజేపీకి మోడీకి సంబంధం ఏంది? మోడీ చేయకపోతే అదాని పెరిగిందా? మోడీ చేయకపోతే అంబానీ పెరిగిందా? మోడీ కంటే ముందు అదాని ప్లేస్ ఎంత? మోడీ కంటే ముందే అదాని వ్యాపారాలు చేసుకుంటున్నా, అంబానీ వ్యాపారాలు చేసుకుంటున్నా బీజేపీలో ఆర్గ్యుమెంట్ పెడతారు. ఇప్పుడు మీకు ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి రుణమాఫీ ఎంత? దాని లెక్కలు ఐడియా ఉందా మీకు?
ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి రుణమాఫీల్లో కార్పొరేట్ రుణాల మాఫీ కార్పొరేట్ రుణాల మాఫీలు 16 లక్షల కోట్లు ఒకసారి, మొత్తం ఇప్పుడు లేటెస్ట్ లెక్క 24 లక్షల కోట్లు. 24 లక్షల కోట్లు. ఏమనాలి దీన్ని? ఎందుకు చేయాలా? ఎప్పుడు చేయాలా? ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి అని చెప్తారు. కార్పొరేట్ సెక్షన్ కు ఒక ప్రభుత్వము మీకు పెట్టుబడి ఫ్రీ చేస్తుందంటే ఎవరి డబ్బు అది? ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్మే కదా. ప్రజల ఉపయోగార్థం, ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కల్పించే దిశలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడే విధంగా ఆ పెట్టుబడి ఉన్నట్లయితే అప్పుడు భారత ప్రభుత్వము ఏం చేయాలా? రుణమాఫీ చేయాలా. దాని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమైనా ఉపయోగం ఉందా? లేదా? ఏం జరిగింది? ఉద్యోగాలు ఇస్తుందని చెప్పిండు, చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఎకానమీ స్టెబిలైజ్ కావడానికి అదాని, అంబానీ లాంటి వాళ్ళు ఎలా ఎలా అనేది చూపించాలి కదా. వాళ్ళు ఈ ఆర్గ్యుమెంట్లు చేస్తారు, ఎలా అని చెప్తలేరు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపత్తి ఎంత, వాళ్ళు కల్పిస్తున్న ఎంప్లాయ్మెంట్ ఎంత, వాళ్ళు వాడుతున్నటువంటి దేశ వనరులు ఎంత, ఇవన్నీ లెక్కలు ఉండవా? పత్రాలు ఉండవా? ఒక్క అదాని స్కామ్ ఒకటి బయట దేశముడు బయట పడితే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకి పెనుముప్పు వచ్చింది, తెలియదా? హిండెన్బర్గ్ వచ్చిందా? ఎందుకు వచ్చింది? అవన్నీ ఫేక్ కాబట్టి వచ్చింది. వాడి రిపోర్ట్స్ అన్ని ఫేక్ కాబట్టి వచ్చింది. అది భారతదేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదమే అని వచ్చింది. సపోర్ట్ అదాని పేరుతోటి బీజేపీ సోషల్ మీడియా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం కొద్ది మంది గుప్పిట్లో పెట్టి ఈ దేశంలో మెజారిటీ ప్రజల్ని పేదరికంలో నెట్టేసి వాళ్ళు ఒక పూట ఆహారం కొరకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే హిందూ రాజ్యాన్ని నిర్మాణం చేసే అవకాశాలు ఉన్నాయని గోల్వాల్కర్ రచనలో పేర్కొన్నాడు. దాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. కాబట్టి అంటే ఇప్పుడు ఆకలి చావులు పెరగడానికి, యంగర్ ఇండెక్స్ లో మనం దిగజారిపోవడానికి ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కారణమా? ఎస్, కారణం. వాళ్ళు గ్రంథంలో రాసుకున్న దాని ప్రకారమే పనిచేస్తున్నారు. విశ్వగురు అని ప్రచారం చేస్తారు. మరి ఈ విశ్వగురు ఏంది, డెవలప్మెంట్ అన్ని అంటున్నారు. మరి ఇది ఇదంతా వీళ్ళు ఒక మాఫియాను తయారు చేశారండి. డిజిటల్ మీడియాలో ఒక మాఫియాను తయారు చేసుకొని ఒక అబద్ధాన్ని, ఆ రోజు హిట్లర్, పాపం హిట్లర్ దగ్గర ఈ మీడియా అంతా చేతులు ఉన్నట్లయితే ఇంకేం చేసినోడు. గోబెల్స్ మీడియా ఉండే ఆయన దగ్గర, గోబెల్స్. అయితే ఇప్పుడున్నటువంటి మీడియా ఆయన చేతులు ఉంటే ఏం జరిగేదో అప్పుడు. ఈ మీడియా మొత్తాన్ని కూడా హిట్లర్ మోడల్లో ఉపయోగించడం జరుగుతుంది. అనేక రకాల ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తున్నారు. అనేక రకాల ఫేక్ న్యూస్లు. ఎందుకు ఫేక్ చెప్పాలి? 10 సంవత్సరాలు పరిపాలన మీరేమంటున్నారు? మోడీ స్పీచ్ లో ఏమంటున్నాడు? దేశం ముసల్మాన్ల చేతులు వెళ్తుంది అంటున్నారు. కాంగ్రెస్ 70 సంవత్సరాల పాలనలో ముస్లింలు ఎంతమంది ఆర్థికంగా బలపడ్డారు? ముస్లింల ఆర్థిక పరిస్థితి ఏంటి ఈ దేశంలో? దాని యొక్క లెక్కలు, పత్రాలు, కొలమానాలు ఉంటాయి కదా. గాలి మాటలు మాట్లాడితే సరిపోయిందా? ఒకవేళ మోడీ అనుకున్నట్లు ఇక్కడ మాధవిలత అంటది, హైదరాబాద్ ఆ రజత్ శర్మకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముస్లింల దేశానికి ప్రమాదం అంటది, ముస్లింని నిల్లగొట్టాలంటది. 800 సంవత్సరాల ముస్లిం పాలనలో ఒకవేళ ముస్లిం రాజులు వీళ్ళలాగా దుర్మార్గులుగా ఆలోచించి ఉన్నట్లయితే ఈరోజు మీరు నేను చరిత్రలో ఏం చదువుకునే వాళ్ళం అంటే, ఒకప్పుడు ఇండోనేషియాలో హిందూ ధర్మం ఉండేదని ఈరోజు చదువుకుంటున్నాం కదా. భారతదేశంలో ఒకప్పుడు హిందూ ధర్మం ఉండేదని చదువుకునే వాళ్ళం. ముస్లింల పాలనలో 800 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా ఈ రిలీజియన్ గొడవలు వీటిలో వెళ్ళలేదు. రాజ్య విస్తరణలో భాగంగా యుద్ధాలు జరిగినాయి. అవి తప్ప బలవంతంగా మత మార్పులు చేసి ఉంటే 800 సంవత్సరాలు, 10 సంవత్సరాల కాలంలోనే నువ్వు ఇంత దేశాన్ని పతనం చేసినప్పుడు, అప్పుడైతే ఇదైతే ప్రజాస్వామ్యంలోనే ఈ దేశాన్ని ఇంత సత్యనాశనం చేసినప్పుడు అదంతా ఉన్నది రాజుల పాలన. రాజే సర్వం. వాళ్ళు అనుకుంటే 800 సంవత్సరాల కాలం ఏం జరిగి ఉండేది?
వీళ్ళు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఒక వర్గం మీద ద్వేషం నిర్మాణం చేయడానికి చేస్తున్నారు. ఇప్పుడు మాధవలతని తీసుకోండి మీరు, ఎవరిని గెలిపించడానికి ఓవైసీని ఓడిస్తానికే నేను నిలబడ్డా, ఇంతవరకు ఎవరు ఓవైసీని ఓడించేటోళ్ళు లేరు, నేను ఓడిస్తాను చెప్తున్నాను. అయితే హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు. నార్త్ ప్రజలు ఉన్నంత. హైదరాబాద్ పార్లమెంట్ లో 2019 ఎలక్షన్ టైంలో ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య 19,27,000 చేంజ్ ఉంది. ఈ రోజు సరాసరి 20 లక్షలు ఉండవచ్చు. అందులో ముస్లిం ఓటర్లు 65% ఉన్నారు. 2019 లో టర్నౌట్ అయినటువంటి ఓటు శాతము 44.4%. ఆ 44.4%లో 90% టర్నౌట్ అయింది ముస్లిం కమ్యూనిటీ నుండే. ఇప్పుడు బై డిఫాల్ట్ గా ఆడ గెలిచేటోడు ఎవడు? ముస్లిం నాయకుడే. మరి ఈమె ఇవంతా తెలియకుండానే అక్కడ వెళ్ళిందా? 65% ముస్లిం ఓటర్లు ఉంటారు. ఒకవేళ మాధవీలత నిజంగానే హైదరాబాద్ లో పోటీ చేసి గెలవడానికి వెళ్ళినట్లయితే రజత్ శర్మతో చేసిన ఇంటర్వ్యూలో ముస్లింల మీద ద్వేషం వెళ్ళగక్కేది కాదు. అంటే ఎట్లా లాజిక్ ఏంది? మాధవీలత అక్కడ పోటీ చేస్తుంది అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి. వాళ్ళిద్దరికి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఎట్లా? విరంచి హాస్పిటల్లో వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అప్పుడు ప్రభుత్వం యాక్షన్ తీసుకోబోతే అప్పుడు కాపాడినోడు అసదుద్దీన్ ఓవైసీ. మాధవీలతను కాపాడిండు. అసదుద్దీన్ ఓవైసీ కాపాడిండు. అసదుద్దీన్ ఓవైసీ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీకి బ్యాక్ డోర్ నుండి పనిచేస్తున్నాడని ముస్లిం సమాజంలో ఈ మధ్య వ్యతిరేకత వచ్చింది. అతనికి ఈసారి కొద్దిగా అవకాశాలు సన్నగిల్లినాయి. కాబట్టి ఇమీడియట్ గా అసదే గెలవాల, ఎందుకంటే వాడు బ్యాక్ డోర్ లో పనిచేస్తాడు బీజేపీకి. ఇప్పుడు ఒకవేళ మాధవీలత అసద్తో సంబంధం లేకుండా ప్లేన్ గా మాధవీలత హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలకు న్యాయం చేయడానికో లేదా ఆమె రాజకీయంగా ఎదగడానికో గెలవడానికి పోటీ చేసినట్లయితే 65% ముస్లిం ఓటు ఉన్నటువంటి ఆ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ముస్లింల మీద ద్వేషం వెళ్ళగక్కేది కాదు, ఆ మజీద్ మీద బాణం ఎక్కువ పెట్టేది కాదు అని ఓట్లు అడుగుతారు ఎవరైనా. ఆబ్వియస్లీ రైట్. 65% ఓట్ బ్యాంక్, దాంట్లో టర్న్అవుట్ లాస్ట్ ఎలక్షన్ లో 44% ఉంటే ఆ టర్న్అవుట్ లో 90% ముస్లిం ఓటు ఉంది. అటువంటిది ఆమె ముస్లింల మీద ద్వేషం వెళ్ళగక్కుతూ ఎవరిని గెలిపించాలని ప్రయత్నం చేస్తుంది, ఇది స్పష్టంగా అర్థం అవట్లా. ఓవైసీని గెలిపించడానికి మరి అమిత్ షా, మోడీ ఈమెను తెర మీదికి తెచ్చిరో తెలియదు. నాకు తెలిసిన సమాచారం మేరకైతే ఈమెకు విరంచి హాస్పిటల్ చేసినటువంటి అత్యంత దారుణాల నుండి కాపాడడానికి అసదుద్దీన్ ఓవైసీ ఆమె కాపాడిండు. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి ఆమె చేసినటువంటి ఇదొక కుట్ర. ముస్లింల మీద ద్వేషం ఇల్లగొక్కితే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అలర్ట్ అయిపోతారు. హిందూ ఓట్లు ఎట్లాగూ లేవు, అక్కడ 65% ముస్లిం ఓట్లు ఉన్నాయి. 65% ముస్లిం ఓట్లు ఉంటే ఎస్సీ ఓట్లు ఒక 5% ఉన్నాయి, 70% అయింది. దాదాపు 30,000 ఓట్లు పైచులకు ఎస్సీ ఓట్లు ఉన్నాయి. ఎస్టీ ఓట్లు 25,000 ఉన్నాయి. వీళ్ళ మాటలకు రాని ఓట్లు. ఇక రిమైనింగ్ క్యాల్కులేట్ చేయండి, ఒక 30% ఓట్లు ఉన్నాయి. ఈ 30% ఓట్లను ఆర్గనైజ్ చేసేది ఉంటే ఆమె పనితీరు వేరుండేది. లేదు, ఆడ గెలవడానికి పని చేసినట్లయితే ఆమె మాట తీరు వేరుగా ఉండేది. ఇదంతా నటన మాత్రమే. ఆమె సోషల్ మీడియా ఏజెన్సీకి డబ్బులు ఇచ్చేసి రకరకాల ఛానల్ కు ఆమెకు రొమాంటిసైజ్ చేసుకుంది. ఆమెకు నేను తెలివి పరురాలని, నేను హిందూ ధర్మ రక్షకురాలని, నా దేవతల అవతారము. దౌర్భాగ్యం ఏంటంటే పిచ్చి మాటలు మాట్లాడే అటువంటి దుర్మార్గుల్ని కూడా ఆ కరోనా పాండమిక్ కండిషన్ లో కూడా ప్రజల్ని దోపిడీ చేసినటువంటి అటువంటి దుర్మార్గులను కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి స్కూల్లో తీసుకెళ్లి మీరు ఆమె ద్వారా పాఠాలు చెప్పిస్తారా? ఎటువైపు పోతుంది ఈ సమాజం? ఎక్కడ పాఠాలు చెప్పింది ఆమె? అనేక సందర్భాల్లో నేను ఆమె ఇంటర్వ్యూస్ కొన్ని చూశాను. నేను పిల్లల్ని స్కూల్ పంపించలేదు, ఇంట్లో పెట్టుకున్నా. అసలు
అసలు ఏ సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను? ఉమ్, సమాజానికి ఈ సమాచారంతో ఏం ఆదర్శం ఇవ్వాలనుకుంటున్నావు? అమ్మాయిల్ని ఇంటి బయటకు వెళ్ళనీయకూడదా? ఉమ్, అంటే అదేగా దాని మెసేజ్. ఆమె ఇచ్చేటటువంటి ఉపన్యాసాలన్నీ పిచ్చి ఉపన్యాసాలన్నీ, ఉమ్, సమాజాన్ని రెచ్చగొట్టేటటువంటి ఉపన్యాసాలన్నీ, సమాజంలో విద్వేషాన్ని రగల్చడానికి ఇచ్చేటటువంటి ఉపన్యాసాలన్నీ, ఉమ్, ఆమెను ఇన్స్టిట్యూషన్ లో తీసుకెళ్లి ఆమెలో మేధా సంపత్రాలైనట్టు, పెద్ద వ్యాపారవేత్త అయినట్టు, పెద్ద ఆర్థికవేత్త అయినట్టు, లేదా పెద్ద విద్యావేత్త అయినట్టు ఆమెతో ఉపన్యాసాలు. ఆ ఉపన్యాసాలు చూస్తే రీసెంట్ లో ఒక ఉపన్యాసం గమనించండి మీరు. ఉమ్. కులాలు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన టైంలో వచ్చినాయంట. అవును, చెప్పింది ఇంటర్వ్యూలో. అవునా? చెప్పింది. కులాలు బ్రిటిష్ టైంలో వచ్చినాయి. వాళ్ళు అదే ఆర్గ్యుమెంట్ చేస్తారు, బ్రిటిష్ టైంలోనే కుల వ్యవస్థను తీసుకొచ్చారు. మా పురాణాలలో గాని మా హిందూ మాధవులతో తెలిసి నాలెడ్జ్ ఉండదని అనట్లేదు. నేను ఇప్పుడే అన్నాను కదా, గ్రంథం యొక్క నాలెడ్జ్ లేనట్టు అంటే హిందూ గ్రంథాలు చాలా పెద్ద సాహిత్యం. అది అనంతమైన సాహిత్యం కాబట్టి ఎవరు చదవరు, ఓన్లీ పేరుకు మాత్రమే హిందువులు అని చెప్తారు కానీ ఎవరు ఏ గ్రంథం చదివి ఉండరు. ఇటువంటి దుర్మార్గులు ఇచ్చినటువంటి ఉపన్యాసాలే సత్యమని నమ్మేటటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అటువంటి ఒక ఫేక్ ప్రచారాన్ని ప్రజలు తీసుకెళ్తారు. ఎట్లా ఫేక్ అది? ఎట్లా ఫేక్ అంటే మాధవులతకు ఆ విషయం తెలియదా? ఇప్పుడు వాల్మీకి కులం ఏంటండి? బోయా అంటారు. బోయా అంటాం. బోయా కులము లేనిది రామాయణంలో కులం రాలేదా? బోయా అనే ప్రస్తావన రాలేదా? మీకు వాల్మీకి పుట్టుగా చెప్తా. ఒకరోజు బ్రహ్మ స్వర్గాన్ని చూడ్డానికి వెళ్ళాడంట. స్వర్గానికి వెళ్ళినప్పుడు స్వర్గంలో ఉన్నటువంటి వేశ్యలు అతన్ని చూసి స్వాగతం పలుకుతా ఉన్నారంట. స్వాగతం పలుకుతా ఉన్నప్పుడు ఆ స్వర్గంలో ఉన్నటువంటి వేశ్యలను చూసి అతనికి వీర్యం కింద గారిందంట. వీర్యం కింద గారితే అందులో కొద్దిగా వీర్యము బురదలో గారింది. ఆ బురదలో గారినటువంటి వీర్యం నుండి పుట్టినవాడు వాల్మీకి. అప్పుడు వాల్మీకి ఏం చేశాడంటే అక్కడ వెళ్ళాడు, స్వర్గంలో వెళ్ళాడు. ఇంద్రుడి సమక్షంలో కూర్చొని ఉన్నటువంటి బ్రహ్మను అడిగాడు, అయ్యా ఇగో నీ వీర్యం ఇట్లా నా బురదలో పడ్డది, ఆ బురద నుండి నేను వెలిసినా నువ్వే నా జనకుడు కాబట్టి నాకు తిండి మిగతా సదుపాయాలు నువ్వే కల్పించాలని ఈ వాల్మీకి అడుగుతాడు. తన బండారం బయటపడ్డది, తనకు అవమానం జరిగిందని వాల్మీకి బ్రహ్మ శపించాడు. ఏమని? బోయ కులంలో కలిసి ఇక్కడ ఒక మంచి వాక్యం ఉంది, తన రహస్యాలు బయట పెట్టాడన్న కోపంతో బ్రహ్మ అతన్ని బోయల్లో కలిసి క్రూర కర్మలు చేయమని శపించాడు. అంటే బ్రహ్మ బోయలు క్రూర కర్మలు చేసేవాడని డిసైడ్ అయ్యాడా? కులం లేదా? కులం లేకపోతే బోయ కులంలో కలవమని అతనికి చెప్పాడు. మళ్ళా దానికి పరిష్కారం ఏం చెప్పాడు? రామనామ జపంతో దీనికి పరిష్కారం దొరుకుతుందని చెప్పాడు. ఆ శాపం నుండి, ఆ రామనామ జపం నుండి రామాయణం వచ్చింది కదా. మరి వాల్మీకి బోయ అని చెప్తున్నాం కదా. సరే, వాస్తవానికి వాల్మీకుడు ఎవడు అనేది నాలాంటోళ్ళు దాని మీద పరిశోధన చేసినప్పుడు అది వాస్తవ చిత్రం వేరు. నువ్వు రాసుకున్నటువంటి గ్రంథం చిత్రం అంటున్నా. వాస్తవానికి వాల్మీకుడు రత్నాకర్ అగ్ని శర్మ అనే వ్యక్తిని వాల్మీకిగా ప్రచారం చేసిండ్రు మీరు. ఏం పేరు అది? రత్నాకర్ అగ్ని శర్మ ఒక బ్రాహ్మణుడిని మీరు వాల్మీకిగా ప్రచారం చేసిండ్రు. దానికోసం రాసుకున్నటువంటి ఈ స్టోరీలో బోయా అనే కులం లేదా? లేదా? ఉంది కదా. కులం అనే ప్రస్తావన నీ గ్రంథాల్లో ఎక్కడికక్కడ ఉంది. మళ్ళా మీకు అంతెందుకు, అసలు ఈ గ్రంథము చాలా మంది చదవాలండి. ఏం గ్రంథం అది? జయరామరెడ్డి గారు రాసింది, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఈయన గారు, రామాయణం వాస్తవికత అని ఒక గ్రంథాన్ని రాశారు. అనంతపురానికి చెందిన వ్యక్తి. ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా సనాతన ధర్మంలో కులాల ప్రస్తావన ఎక్కడెక్కడ ఉంది అని అన్నాను. మీరు వ్యాస స్మృతి గమనించినట్లయితే వ్యాస స్మృతిలో బ్రాహ్మణ్యం శూద్ర జనిత చండాల స్త్రీ విధ స్మృత అనే ఒక శ్లోకం ఉంటది. వడ్రంగి మంగలి గొల్ల ఆశయ కుమ్మరి కోమటి కిరాత కాయస్థ మాలాకార కుదుంబి పరాట మేధ చండాల వీళ్ళంతా అంత్యజులు, గోమాంసం తినేవాళ్ళు. వీళ్ళతో మాట్లాడితే నోరు కడుక్కొని స్నానం చేయాలి, వీళ్ళను చూస్తే సూర్యుని చూడాలి. ఈ శ్లోకంలో ఉంది. వ్యాస స్మృతి హిందువుల గ్రంథం కాదా? స్మృతులు హిందువుల గ్రంథాలే కదా.
హిందువుల గ్రంథమే కదా, ఇందులో ఈ కులాలు లేవా? వడ్రంగిని అవమానించలేదా? మంగళిని అవమానించలేదా? గొల్లలను అవమానించలేదా? కుమ్మరిని అవమానించలేదా? కాయస్థను అవమానించలేదా? దాని తర్వాత ఎక్కడ మనుస్మృతి స్వచ్ఛండాలస్తో జనతి బ్రాహ్మణ్యం ఋషవే నయ అనగా శూద్రుని వలన బ్రాహ్మణ స్త్రీలకు పుట్టిన వారు చండాలని చెప్పబడింది. దీంట్లో రజచర్మ కారచ్చ నటోజరుడ ఏవచ్చ అనే ఒక శ్లోకం ఉంది. చాకలి, చర్మకారుడు, నటుడు, దొమ్మరి, బేస్తా, మేదరి, బిల్లుండు, కంసాలి, దర్జీ, వడ్రంగి, గాండ్ల, కటికవాడు, కుమ్మరి, ఈడిగా, మంగలి, కమ్మరి అనే ఈ 16 గ్రామ చండాలురు అనగా అస్పృశ్యులని పిలువబడుతున్నారు. క్షత్రుడికి బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన వారినని శృతులు చెప్తున్నాయని అంటున్నారు. ఇది నీ గ్రంథంలో మనుస్మృతిలో ఉంది కదా. ఈ గ్రంథం వైశ్యుడు బ్రాహ్మణ స్త్రీలకు పుట్టిన వారిని వైదేహికులను వ్యవహరిస్తారని రాసుకున్నాం. అంటే ఈమె ఏం చెప్తుందంటే కులాలు బ్రిటిష్ కాలంలో పుట్టినాయి, మరి నీ గ్రంథాలు ఏంటివి? ఆమె తెలివి పొర్రాలు, ఆమెకు తెలివి ఉంది, ఈ గ్రంథాల జ్ఞానం ఉంది. కానీ అమాయకంగా హిందూ ధర్మాన్ని నమ్మేటటువంటి ప్రజలకు ఆ గ్రంథాల పట్ల నాలెడ్జ్ లేదు, ఆ సంస్కృత భాష పట్ల నాలెడ్జ్ లేదు. వీళ్ళు చెప్పిందే నిజం అని నమ్ముతున్నారు. కాబట్టి ప్రవచనకారులు ఎల్లప్పుడూ టీవీలో విషయం కక్కుతూనే ఉంటారు. వాళ్ళు చెప్పిందే వేదమై ప్రచారం అవుతా ఉంటది. వాస్తవానికి వీళ్ళ గ్రంథాలు ఉన్నటువంటి సమాచారం ఇది. కులాలు బ్రిటిష్ కాలంలో కాదు, కులాలు నీ హైందవ సాహిత్యంలోనే జీవం పోసుకున్నాయి. నీ హైందవ సాహిత్యంలో అత్యంత భయంకరంగా అవమానిస్తూ వాళ్లకు మాట్లాడడం జరిగింది. ఈ కులాలన్న ప్రస్తావన నీ వేదాల్లో ఉంది, కులాలన్న ప్రస్తావన రామాయణంలో ఉంది. ఆ విధంగా తీసుకోండి మీరు. చంపుకుని రాముడు ఎందుకు చంపాడు? ఎందుకు చంపాడు? శూద్రుడు వేద విద్యాభ్యాసం చేశాడు. ఆ రాజ్యంలో ఏం జరిగింది? అన్యాయం జరిగింది, ఒక అపవిత్ర కార్యం జరిగింది. శూద్రుడు చదువుకున్నాడు అండ్ రాముడు గురువు చెప్పంగానే రాముడు పోయి అతని తలని నరికాడు. మీరు శంభుకుడికి కులం అంటగట్టలేదా? శబరి అంగలి ఫలాలను రాముడు తిన్నాడు. శబరిది కులం ఏంటి అనేది మీరు రామాయణం చెప్పలేదా? ఈ విధంగా కులాల ప్రస్తావన మీ రామాయణంలో ఉంది, కులాల ప్రస్తావన మీ మహాభారతంలో ఉంది, కులాల ప్రస్తావన మీ భగవద్గీతలో ఉంది. చాతుర్వర్ణ వ్యవస్థలను ఇట్ సెల్ఫ్ గా నేనే సృష్టించానని శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఈమెమో బ్రిటిష్ కాలం తర్వాత లేదా బ్రిటిష్ కాలంలో భారతీయ సమాజాన్ని విడగొట్టడానికి కులాలు వచ్చినాయి అంటుంది. అంటే ఆర్ఎస్ఎస్ కూడా అంటారు కులాలు అనేది గడప లోపల ఉంటాయి, గడప దాటితే అందరం హిందువులం అనే మాట ఆర్ఎస్ఎస్ అంటారు. గడప దాటినాక హిందువులు అనేసరికి ఇలా ఒకటి సరే కులాలు ఇంట్లో ఉన్నాయి, కులం స్ట్రక్చర్ ఇంట్లో ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నిజంగానే ఈ దేశ సంస్కృతిని కాపాడే వ్యక్తులుగా ఉన్నట్లయితే ఈ దేశంలో రక్త సమ్మిశ్రణం జరగాలి. రీసెంట్లీ నేను జెనెటిక్ ఆంథ్రోపాలజీ రీసెర్చ్ చేసే టైంలో ఒక డాక్యుమెంట్ చూశాను, ఒక రీసెర్చ్ జర్నల్ చూశాను. భారతదేశంలో సుమారుగా ఒక 30 రకాల కులాలు అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నాయి. జెనెటిక్ ప్రాబ్లం తోటి. దాంట్లో సౌత్ రీజియన్ లో కోమటి అంటే వైశ్యులు అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నారు. ఎందుకు సైన్స్ అంటే విత్ ఇన్ ద కుటుంబాల్లో వివాహాలు అంటే జనసంఖ్య తక్కువగా ఉండడం చేత విత్ ఇన్ ద రిలేషన్స్ లో వివాహం చేయడం చేత వాళ్ళ నుండి పుట్టినటువంటి సంతానము ఆ జెనెటిక్ వాష్ అవడం చేత అనేక రకాల సమస్యలు రాబోయే కాలంలో ఎదుర్కోబోతున్నారు. భారతదేశంలో 26 కులాలు అత్యంత డేంజరస్ పొజిషన్లు ఉన్నాయని ఒక రీసెర్చ్ జర్నల్ చెప్తుంది. అది ఆంథ్రోపాలజీ మీద మనం ఒకసారి సపరేట్ గా ఇంటర్వ్యూ చేసేటప్పుడు మొత్తం డీటెయిల్ ఇస్తాను నేను, ఏది కులాలు ప్రమాదంలో ఉన్నాయి. మన సౌత్ రీజియన్ లో కోమట్లు ప్రమాదంలో ఉన్నారు జెనెటిక్ ఆంథ్రోపాలజీ ప్రకారం. నేను చెప్పట్లేదు, అది రీసెర్చ్ జర్నల్ చెప్తుంది. ఆల్రెడీ సౌత్ రీజియన్ లో కొన్ని సర్జరీస్ చేసేటప్పుడు అడుగుతారు వైశ్యులు స్పెషల్ కు వాళ్ళకి అనెస్థీషియా ఎక్కించేటప్పుడు వాళ్ళకి అనేక రకాల బ్లడ్ టెస్ట్ పరీక్ష చేసిన తర్వాత ఇస్తున్నారు. అది ఉంటది కాలంలో, అది జన్యుపరమైనటువంటి ఒక సమస్య. ఒకవేళ ఆర్ఎస్ఎస్ కు నిజంగా దేశభక్తి ఉంటే ఇట్లా ప్రమాదాల్లో నెట్టుకుపోతున్నటువంటి
ఈ సమాజాన్ని ఏకం చేయడానికి, హిందువులను ఏకం చేయడానికి, రక్త సమ్మిశ్రణం జరగాల, కులాంతర వ్యూహాలు జరగాలని ప్రోత్సహిస్తుంది. ఈ దేశంలో కుల నిర్మూలన కోసం ప్రయత్నం చేయొచ్చు కదా ఆర్ఎస్ఎస్, హిందువులంతా ఒకటి. మరి ఎందుకు చేయట్లేదు అంటున్నా. ఒక చాకలికి, ఒక మంగలికి పెద్ద కులాలతో వివాహాలు జరపాలా, బ్రాహ్మణుడు తీసుకొచ్చి కింది కులాలకు అమ్మాయిని ఇవ్వాలా, కింది కులాల నుండి అబ్బాయిని తీసుకోవాలా? ఇలా జరిగిందా? జరుగుతుందా? సంస్కృతి కాపాడే వాళ్ళైతే జన్యు సంకరణం ప్రకారం చూసినట్లయితే ఇతర కులాల నుండి వివాహం జరిగినట్లయితే ఒక మంచి ప్రొడక్ట్ వస్తుంది, మంచి జనరేషన్ వస్తుంది, మంచి హెల్త్ జనరేషన్ వస్తుంది. దీనికి సైంటిఫిక్ కోణం ఉంది. మీరు హిందువులను ఏకీకరణ చేయాలని లేదా సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తే కులాల కంపుతోనే కదా హిందువులో విభజన ఉంది. మరి హిందువులను ఏకం చేయడానికి మీరు ఈ 100 సంవత్సరాల కాలంలో ఎందుకు ఈ కులాంతర వివాహాలను ప్రోత్సహించలేదు? పైగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకు మరీ కక్ష కట్టుకొని అమ్మాయిని అబ్బాయిని చంపిన సందర్భాలు లేవా? ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఫాలో అయ్యేటోళ్ళు కదండి. మారుతిరావు హిందూ కాదా? రీసెంట్ లో ఒక అమ్మాయి వివాహం చేసుకున్నదని వాళ్ళ నాన్న అమ్మాయి చనిపోయినట్టు వర్ధంతి ఫ్లెక్స్లు కట్టాడు ఆయన. ఎంత దుర్మార్గతనం ఇది! మీరు నేర్పుతున్నటువంటి సంస్కృతి కాదా? మీరు ప్రచారం చేస్తున్నటువంటి సంస్కృతి కాదా? ఒకే కులంలో, ఒకే వర్గంలో మీరు పరిమితం చేయట్లేదా? కులాలు గడపలో ఉంటే అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కుల హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? పరువు హత్యల పేరిట ఎందుకు హత్యలు జరుగుతున్నాయి? ఇద్దరిని ఎందుకు హతమారుస్తున్నారు? వాళ్ళ మోటో, వాళ్ళ ఎజెండా సంస్కృతిని కాపాడడం కాదు. వాళ్ళ ఎజెండా బ్రాహ్మణ ధర్మాన్ని, హిందూ ధర్మం కాదండి. బ్రాహ్మణ ధర్మానికి హిందూ ధర్మానికి తేడా ఉంది. బ్రాహ్మణ ధర్మం అంటే సర్వ అధికారాలు బ్రాహ్మణుని చేతుల్లోనే ఉండాల. అది బ్రాహ్మణుల శాతం తక్కువ కాబట్టి, బ్రాహ్మణ ధర్మ బట్టి కొనసాగదు కాబట్టి మిగతా ప్రజల్ని హిందువులుగా వాళ్ళ మెదడుకు రకరకాల సాహిత్యాన్ని ఎక్కించి హిందువుగా వాళ్ళను ఒక భ్రమలో ఉంచి బ్రాహ్మణ ధర్మం యొక్క ఎజెండాను స్థాపించడానికి మాత్రమే ఆ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ రోజు వరకు ఇప్పుడు నరేంద్ర మోడీ బీసీ అయితే, మెజారిటీ దేశంలో ఉన్నటువంటి బీసీలు 99% హిందువులే కదా. హిందువుల మేలు కొనేటటువంటి, ఒకవేళ హిందువుల మేలును కోరే బీజేపీ అయితే, ఆర్ఎస్ఎస్ అయితే, బజరంగ్ దళ్ అయితే, విహెచ్పి అయితే, హిందువుల అభివృద్ధిని కోరేటటువంటి ఈ సంస్థలు అయితే బీసీల రిజర్వేషన్ కల్పించాలి 52% అని 1950లో రాజ్యాంగం రాసుకున్నాం. నేటి వరకు ఎందుకు అమల్లో రావట్లేదు? వాళ్ళు 400 సీట్లు ఇవ్వండి, మేము హిందూ రాష్ట్రం తీసుకొస్తామని చెప్పేసి బీజేపీ ఎంపీ హెగ్డే అన్నాడు. కానీ మోడీ ఏమంటున్నాడంటే 400 సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని కాపాడుతామని ఇప్పుడు మాట్లాడుతున్నాం. నిన్న మనం ప్రజల వ్యతిరేకత చూసిండ్రు. ఇప్పుడు ఈ దేశంలో కాంగ్రెస్ కు బీజేపీకి పోటీ జరగట్లా. మరి ఎవరికి పోటీ? బీజేపీకి ప్రజలకు మధ్య పోటీ జరుగుతుంది. అంటే ఈ దేశం యొక్క చిత్రం మారిందండి. ఇప్పుడు కాంగ్రెస్ కు బీజేపీకి పోటీ అనుకుంటున్నాం, ప్రచారం చేస్తున్నాం, కానీ అది వాస్తవం కాదు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి మరియు ఈ దేశ ప్రజలకు మధ్య ఒక పోటీ జరుగుతుంది, ఒక యుద్ధం జరుగుతా ఉంది. చూద్దాం. ఈ యుద్ధంలో 2 టర్ములు అయితే వాళ్ళకు చుక్కలు చూపించిండ్రు ప్రజలు. ఇక మిగిలిన దఫాల్లో కూడా అదే అవుతుంది. కాబట్టి మోడీకి ఇతర ఏ అవకాశాలు, రాముడిది అయిపోయింది, టాపిక్ ఇస్ ఓవర్. పాకిస్తాన్ టాపిక్ ఇస్ ఓవర్, చైనా టాపిక్ ఇస్ ఓవర్. ఇక విద్వేషాలు ఎన్ని వెళ్ళగాలో అన్ని టాపిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమనాలా? తిరిగి ఏదైతే బాంబు దాడుల ద్వారా ముస్లిం కమ్యూనిటీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రో ఆ అస్త్రాన్ని, మీరు ఈ దేశం యొక్క ముఖ చిత్రాన్ని చూసినట్లయితే మీడియా స్వేచ్ఛలో ఈ దేశం ఏ పొజిషన్ లో ఉంది? రీసెంట్ ఒక సర్వే వచ్చింది, 180 దేశాల్లో భారతదేశం 161వ ప్లేస్ లో ఉంది. మీరు నమ్మరు, బీబీసీ ఆఫీసులను వెంటబడి వాళ్ళ మీద ఈడీ రైడ్లు చేసి, సిబిఐ రైడ్లు చేసి, వాళ్ళను వేధించి అసలు ఈ దేశంలో లేకుండా చేయలేదు. అవును, దేశం నుంచి బీబీసీ వెళ్ళిపోయింది. ఎందుకు చేసిండ్రు? బీబీసీ చేసిన నేరం ఏంటి? ఏంది నేరం? 2002లో గుజరాత్ గోద్రా అల్లర్లలో ఆ హత్యాకాండకు కారకుడే నరేంద్ర మోడీ అని బ్రిటిష్ పార్లమెంటరీ బృందం ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తే, ఆ బ్రిటిష్ పార్లమెంటరీ బృందం ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు అతను ఒక డాక్యుమెంట్ చేసుకొని ప్రచారం చేశాడు. వాళ్ళ మీద ఒత్తిడి పెంచిండ్రు.
వాళ్ళు జాతీయ ప్రమాణాలను పాటించే వాళ్ళు కాబట్టి నరేంద్ర మోడీ ఒత్తిళ్లకు తలొగ్గలేదు, భయపడలేదు. ఈ దేశాన్ని నుండి వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ నేను ఆ డాక్యుమెంటరీని వెనక్కి తీసుకొని డిలీట్ చేయనని కళాఖండిగా చెప్పాడు. అంటే 2002లో 2000 మందిని పొట్టున పెట్టుకున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ఒక నరహంతకుడు యొక్క డాక్యుమెంట్ అని అతడు ప్రూవ్ చేశాడు కాబట్టి అతన్ని నిరాకరించారు. మీరు ఆ హంతకుణ్ణి ఈ దేశంలో ఉన్నటువంటి 31% ప్రజలు ఈ దేశ ప్రధానం చేసి కూర్చోబెట్టింది. ఇక దేశం సత్యనాశనం కాకపోతే ఏమైంది? అంటే ఫైనల్ గా ఈ మూడోసారి మమ్మల్ని గెలిపియండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మూడోసారి కూడా మాకు అధికారం ఇస్తే దేశాన్ని 2047 లోపల ఒక స్వర్ణ యుగాన్ని తీసుకొస్తాం, దేశంలోకి ఒక డెవలప్డ్ కంట్రీ చేస్తాం అంటారు. ఏం ఆలోచించాలి? డెవలప్డ్ కంట్రీ చేస్తాం అనేసరికి ఇది కూడా నేను చెప్పాను. నేను ఎప్పుడైనా ఎందుకు నా మీద ఓన్ చేసుకుంటలేనంటే ఏది మాట్లాడినా మా మనోభావాలు దెబ్బతీసిండు అని కొన్ని క్లిప్స్ ను కలెక్ట్ చేసుకొని ఆ క్లిప్స్ ను ప్రచారం చేస్తూ కేసులు చేయండి, అది చేయండి అని తిరుగుతా ఉన్నారు. మూడవసారి వస్తే ఏం జరుగుతుంది అనేది నేను చెప్పాను. హేమంత్ కర్కరే కలెక్ట్ చేసినటువంటి ఆ 3 ల్యాప్టాప్ లో హిందూ రాష్ట్రాన్ని నిర్మాణం చేయడానికి వీళ్ళు ఏమేమి చేయాలనో ఆ మొత్తం ల్యాప్టాప్ లో వీళ్ళు జరిపినటువంటి మీటింగ్ లో ఇచ్చినటువంటి సమాచారం అది విత్ వీడియో ఆడియో రికార్డెడ్. ఆ 40 వీడియోలలో హిందూ రాష్ట్ర నిర్మాణం చేయడానికి వీళ్ళు ఏ విధంగా వెళ్ళినట్లయితే హిందూ రాష్ట్ర నిర్మాణం అవుతుందో ఈ 10 సంవత్సరాలు యాజ్ ఇట్ ఈజ్ గా ఈ దేశంలో పాలన అలానే జరిగింది. ఇప్పుడు మూడవసారి బీజేపీ వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ఈ దేశం హిందూ రాష్ట్రంగా నిర్మిస్తున్నారు అనేది ఈ ల్యాప్టాప్ లో ఉన్న సమాచారం. హేమంత్ కర్కరే అనే ATS అధికారి తీసుకున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ద్వారా తీసుకున్నటువంటి ఒక సమాచారం, అది కోర్టులో సబ్మిట్ చేసినటువంటి సమాచారం. హిందూ రాష్ట్ర నిర్మాణం కొరకే వీళ్ళన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోడీ చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, మోడీ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అదంతా అబద్ధము. అబద్ధాల పునాదుల మీద వీళ్ళు తిరిగి రావాలనుకుంటున్నారు, అబద్ధాల మీద తిరిగి రావాలనుకుంటున్నారు. తిరిగి వచ్చినట్లయితే ఆ భారత రాజ్యాంగాన్ని కంప్లీట్లీ ఖతం చేసేసి వీళ్ళు హిందూ రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నారు. ఆ హిందూ రాష్ట్రం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలి? బెంచ్ ఆఫ్ థాట్ అనే గ్రంథాన్ని రాసుకున్నారు. మనుస్మృతిని ఆదర్శంగా తీసుకుని ఆ గ్రంథం ఉంటుంది. బీసీల యొక్క స్థానం తిరిగి వెళ్ళిపోతారు. అంటే శంభుకుడు చదివినందుకు రాముడు ఎట్లా హతమార్చిండో బీసీలకు అటువంటి కాలం రాబోతుంది. అంటే ఇప్పుడు హిందూ రాష్ట్రం అంటే 80% ఉన్న హిందువులకి మంచి చేసేది కదా, మేలు చేసేది కదా. నేనేమంటున్నా, ఈ దేశంలో 52% బీసీలు హిందువులే కదా. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 52% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తే 1993 వరకు 27% ఇవ్వడానికి మీకు ఇప్పటి వరకు ధైర్యం కాలేదు. బీసీలు హిందువులు కాదా? ఇప్పటి వరకు జడ్జెస్ లో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఆ ఐఐటీస్ లో బీసీ స్టాఫ్ ఎంత ఉంది? ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారు? మెడికల్ కాలేజ్ లో బీసీల ఎంప్లాయ్మెంట్ ఎంత ఉన్నది? ఇవన్నీ తీయండి. బీసీలకు ఇట్ సెల్ఫ్ గా వాళ్ళ పరిస్థితులు అర్థమైతే బీసీలు హిందువులు కాదా అంటున్నా. బీసీలు హిందువులే కదా. నేను చెప్పట్లేదు. హేమంత్ కర్కరే ఇన్వెస్టిగేషన్ లో తీసుకొచ్చినటువంటి ఆ ల్యాప్టాప్ లో ఉన్నటువంటి సమాచారం మేరకు రానున్న కాలంలో రేపటి రోజు బీజేపీ తిరిగి అధికారంలో వస్తే ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని పూర్తిగా ఖతం చేసేసి హిందూ రాష్ట్రాన్ని వాళ్ళు డిక్లేర్ చేసేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని ఫోర్సెస్ ని యూజ్ చేస్తారు వాళ్ళు. అదే అంటున్నారు, హిందూ రాష్ట్రాన్ని చేసుకుంటామని వాళ్ళు అంటున్నారు. అన్నప్పుడు హిందువులకు లాభమా నష్టం అనే చర్చ కూడా పెట్టుతున్నారు. ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు ఉన్న శ్లోకంలో వీళ్ళందరూ హిందువులు కాదండి. మళ్ళీ ఒకవేళ వాళ్ళు మనస్మృతిని పెడితే, ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన మనుస్మృతిని మళ్ళీ పెడితే, ఇప్పుడు మనుస్మృతి శ్లోకం నేను చదివింది. ఇప్పుడు చాకలి హిందువే కదా, మంగళి చర్మకారుడు హిందువే కదా, రైట్, దొమ్మరి హిందువే కదా, బేస్త హిందువే కదా, మేదరి హిందువే కదా, కిల్లిండు హిందువే కదా, కంసాలి హిందువే కదా, దర్జీ హిందువే కదా, వడ్రంగి హిందువే కదా, కటికవాడి హిందువే కదా, కుమ్మరి హిందువే కదా, ఈడిగ హిందువే కదా, మంగలి హిందువే కదా, కమ్మరి హిందువే కదా.
వీళ్ళన్ని అస్పృశ్య కులాలు, వీళ్ళు తాకిన ఆహారం తీసుకురాదు అని గ్రంథం చెప్తుంది అంటున్నా. అంటే మళ్ళీ అదే మనుస్మృతి అమల్లోకి వస్తుంది. కాలం తీసుకొస్తా అంటే అటువంటి అంతగా ఇది లేకపోయినా డైరెక్ట్ ఇండైరెక్ట్ అదే ఉంటదండి. ఇప్పుడు కుల వివక్షత పోయింది అంటున్నాం, పోయిందా? పోలేదు, దాని రూపం మారింది. ఈ డైరెక్ట్ గ్రంథాల్లో ఉన్నట్టు ఇన్ని ఉండకపోవచ్చు, ఇండైరెక్ట్ రూపం ఉండొచ్చు, రూపం మారవచ్చు. మనుస్మృతిని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది చెప్పింది మనుస్మృతిలే కదా, స్మృతి సమాచారమే కదా ఇది. నేనేం ఓన్ రాసి చెప్పట్లేదు కదా. హిందూ రాజ్యం వస్తే ఇక హిందూ గ్రంథాలే మరి చెప్తున్నాయి, అవమానిస్తున్నాయి. అదే జరుగుతుంది రేపు దేశంలో. కామ్లే గారు, ఇప్పుడు మీరు నార్త్ లో వాళ్ళు ఖతం అవుతున్నారు, లేకపోతే వాళ్ళ సీట్లు తగ్గుతున్నాయని మీరు అన్నట్టే జనం అనడం, పబ్లిక్ పల్స్ అనడం కూడా మనం చూస్తున్నాం. కానీ సౌత్ లో వాళ్ళు సీట్లు పెంచుకోబోతున్నాం అని చెప్పేసి పదే పదే ప్రకటనలు చేస్తుంటే, ఏకంగా రవిప్రకాష్ మొన్న 8 సీట్లు బీజేపీకి రాబోతున్నాయని సీట్లతో సహా పేర్లతో సహా చెప్పిండు. తెలంగాణలో సౌత్ లో బలం పెంచుకుంటా అని చెప్తున్నారు. అంటే ఇదొక స్ట్రాటజీ అండి. నేను ఎలక్షన్ లో పనిచేస్తున్నాను, నాకు తెలుసు ఇవన్నీ. ఏ స్ట్రాటజీ? సపోజ్ ఇప్పుడు రవిప్రకాష్ మంచి ఎస్టాబ్లిష్ అయిన జర్నలిస్ట్ కాబట్టి అతని ద్వారా కొంత సమాచారం చేస్తే గొర్రెల మంద అన్నట్టు గెలుస్తున్నాడు అని ఒక ప్రొపగండా తయారు చేస్తే, న్యూట్రల్ గా తటస్థంగా ఉన్న ఓటు బ్యాంక్ గెలుస్తున్నాడికి ఇద్దాం కదా అని అటువైపు రావాలని రవిప్రకాష్ లాంటి వాళ్ళని ఎంగేజ్ చేస్తారు. ఇది బీజేపీ ఎంగేజ్ చేస్తున్నారు, రవిప్రకాష్ ఖచ్చితంగా చేస్తుంది ఇది. ఎందుకంటే ఉన్న సీట్లోనే కాపాడలేకపోయిండు, రైట్? కట్టుకున్నదే ఉండలేకపోయింది, ఇక ఉంచుకున్నది ఎడికెళ్ళి ఉంటది. ఆల్రెడీ మీకు దక్షిణాది రాష్ట్రాల్లో మీకు ఎక్కడ ఉంది? మీరు దక్షిణాది రాష్ట్రాల నుండి పన్నులు వసూలు చేసుకొని ఉత్తరాది రాష్ట్రాలకు పెడతారు. ఇది దక్షిణ రాష్ట్రాలకు తెలుసు. అంటే ఏం పన్నులు వసూలు చేశారు? జిఎస్టి పేరిట వసూలు చేసే పన్నులన్నీ కూడా దాదాపు దక్షిణ రాష్ట్రాల నుండి 60% కేంద్ర ప్రభుత్వం ఎత్తుకెళ్లి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ అందులో 20% పన్నులు యూపీ మీద ఖర్చు చేసింది. ఇది తమిళనాడు ప్రజలకు తెలియదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా? కర్ణాటక ప్రజలకు తెలియదా? కేరళ ప్రజలకు తెలియదా? తెలంగాణ ప్రజలకు. ఇక తెలంగాణలో ఏంటంటే పిచ్చోడి చేతులు రాయి ఇచ్చినట్టు ఆ బండి సంజయ్ చేతులు రాయి ఇచ్చిండ్రు. వాడో పిచ్చోడు ఏదో గాయగా ఉర్రిండు. అయితే అక్కడ బండి సంజయ్ సక్సెస్ కాలేదు. తెలంగాణలో వెలుమలు పరిపాలన ఉన్నారు, పరిపాలన అందుకోవాలని రెడ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మేము కూడా భాగం కావాలని కాపులు ఎదురు చూస్తున్నారు. మున్నూరు కాపులు ఎదురు చూస్తున్న క్రమంలో బీజేపీ అదే అదిను చూసింది. బీజేపీ డెవలప్ కావాలంటే ఆల్రెడీ రెడ్లు కాంగ్రెస్ తో ఉన్నారు కాబట్టి రెడ్లు మనతో ఆర్గనైజ్ గారు. వెలుమల ఆల్రెడీ సొంత పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు గారు. నెక్స్ట్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళలో ఎంతో కొంత డబ్బులు ఉండి గ్రామంలో కాస్త హోల్డ్ ఉన్నటువంటి వాళ్ళు, భూములు కలిగి ఉన్నటువంటి వాళ్ళు మున్నూరు కాపులు కాబట్టి మున్నూరు కాపు అనే బ్యాక్గ్రౌండ్ తోటి బండి సంజయ్ చేతిలో 10 పగ్గాలు ఇచ్చిండ్రు. వాడో పిచ్చోడు. పదే అంటున్నారు పిచ్చోడు అని. పిచ్చోడు అసలు పిచ్చోళ్ళు కూడా అవమానించినట్టు వాడు మాట్లాడే ఉపన్యాసాలు అవన్నీ ఒకసారి గమనించినట్లయితే జాలనిపిస్తుంది దాని మీద. ఆ విధంగా తన కమ్యూనిటీ యొక్క రిప్రజెంటేషన్ ఉండాలి అని మున్నూరు కాపులు బీజేపీని మోసిండ్రు. దాని కొరకు కనబడ్డది. మళ్ళీ బండి సంజయ్ తీయంగానే ఇమీడియట్ గా ఎక్కడికక్కడ కూల్ అయిపోయింది. ఇప్పుడు రవిప్రకాష్ 8 వస్తున్నాయి అంటున్నాడు. ఏడికెళ్ళి వస్తాయి? ఏ లాజిక్ ప్రకారం వస్తాయి? ఏం చేసి వస్తాయి? సరే, దక్షిణాది రాష్ట్రాల పన్నులను ఎత్తుకెళ్తుండ్రా? అది ఎత్తుకెళ్తుండ్రు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలా? తెలంగాణకి ఏమి ఇవ్వలేదా బీజేపీ? విభజన హామీలు ఇదివరకు అమలు చేయలేదు. 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాల నుండి ఒక్క హామీని కూడా అమలు 2014లో మేము కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తామని మోడీ మాట్లాడు. అస్సలు లేదు, ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రెండవది, ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. మూడవది, దేశమంతా మెడికల్ కాలేజ్ ఇచ్చిన కానీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మరి ఈడ ఎంపీలు లేరా? ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉండే. లాస్ట్ టైం నలుగురులో ఒక ఆయన కేంద్ర మంత్రి,
ఒక ఆయనేమో రాష్ట్ర పగ్గాలు అతడి చేతులు ఉన్నాయి, కానీ ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. కనీసం వాళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలు ఇచ్చినా సరిపోయేది, కానీ అక్కడ ఇవ్వలేదు. అదే విధంగా తెలంగాణకు కొన్ని ప్రాజెక్ట్స్ వస్తే ఆల్రెడీ కేసీఆర్ తో సంప్రదింపులు జరిపిన కంపెనీస్ ఇమీడియట్ గా తెల్లారా మోడీ ఇన్వాల్వ్ అయ్యి వాటిని గుజరాత్ కు షిఫ్ట్ చేసిండ్రు. ఆ ప్రాజెక్ట్ తెలంగాణలో వస్తే తెలంగాణ యువకులకు ఎంప్లాయ్మెంట్ వచ్చేది కాదు. కిషన్ రెడ్డి భూమి కేటాయించమని కేసీఆర్ కు లెటర్ రాసిండు అఫీషియల్ గా మంత్రిగా. అదే మరి ఇమీడియట్ గా గుజరాత్ కి వెళ్ళిపోయినాయి. అసలు బీజేపీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ దక్షిణాది రాష్ట్రాలకు చేసిన ఏ ఒక్క మంచి పని చెప్పమనండి. బండి సంజయ్కి చెప్పమనండి, కిషన్ రెడ్డికి చెప్పమనండి, ఈ అరవింద్ కు చెప్పమనండి. అరవింద్ మన బండి సంజయ్ అయితే చిన్న పిచ్చోడు, పెద్ద పిచ్చోడు అరవింద్. ఎందుకంటే ఒక రోజు మీడియాతో కూర్చొని మారుస్తామండి, పార్లమెంట్ కు హక్కు ఉంది, రాజ్యాంగం, శూద్రుడు, నీకు చదువుకునే హక్కు ఇచ్చింది రాజ్యాంగం, నీకు ఎలక్షన్ లో ఓటు హక్కు ఇచ్చింది రాజ్యాంగం, నువ్వు ఎంపీ అయ్యే హక్కు ఇచ్చింది రాజ్యాంగం. నువ్వు చెప్పుకుంటున్నటువంటి ధర్మం, ఏ ధర్మానికి ప్రచారం చేస్తున్నావో శూద్రుడేలు రాజ్యాన్ని అంగీకరించదాన్ని ఘోషణ చేస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజ్యాభిషేకాన్ని బ్రాహ్మణ ధర్మం, హిందూ ధర్మం వ్యతిరేకించలేదా? అది వాడికి తెలియదా? వాడు గర్వంతో చెప్తున్నాడు భారత రాజ్యాంగం మారిస్తే ఏమైంది? షమ్ముకుని తల నరికినట్టు నీ తలని ఎవడు నరుకుతాడు? రాజ్యాంగానికి ఏం కాదు, రాజ్యాంగానికి ఏమైంది? వచ్చినటువంటి రాజ్యాంగంలో నీ స్థానం ఏంట? నువ్వు శూద్రుడు కదా, శూద్రుడి స్థానం ఏంటి? ఒకవేళ అరవింద్ కు నిజంగా బుద్ధి ఉంటే ఒక 3 తరాల ముందు వాళ్ళ తాత ముత్తాతల పేర్లు చూడమనండి. కనీసం పేర్లు పెట్టే అధికారం కూడా లేదు. రాజ్యాంగం తర్వాతనే కదా స్వేచ్ఛగా నువ్వు పేర్లు పెట్టుకుంటున్నావు. శూద్రుని పేరు జుగుత్సను కలిగించే విధంగా ఉండాలన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ శ్లోకాల్లో ఒక కులం అనేది కదా అరవింద్ కదా, ఎంత దారుణంగా అవమానించాడు. అతను తాకిన అన్నం తినరాదని స్మృతి శాస్త్రాలు చెప్పడం జరిగింది, వ్యాస స్మృతిలో. అదే అమలు అయితే ఏమైంది? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మహా కష్టంగా 1-2 సీట్లు రావచ్చు. ఇది మేము దేశవ్యాప్తంగా పనిచేస్తున్న క్రమంలో అనేక మీడియా సంస్థలు, అనేక సర్వే ఏజెన్సీస్ ద్వారా నాకున్నటువంటి సమాచారం. మరి 2014లో ఎన్నికల ఓటింగ్ కోతప్పుడు ప్రజలందరూ ఓటింగ్ కోయమందు సిలిండర్ కు దండం పెట్టిపోయి ఓటింగ్ ఏమని చెప్పిండు మోడీ. మరి ఇప్పుడు 2024 10 సంవత్సరాల తర్వాత మనం మోడీని అనుసరించని చెప్తున్నా. 2014లో సిలిండర్ దాదాపు 350 నుండి 400 ఉంది. 400 అయింది అప్పుడు. ఇప్పుడు 1000 నుండి 1200 ఉంది కదా. ఇప్పుడు మోడీనే మనము బీజేపీ భక్తులు గాని బీజేపీ ఓటర్లు గానే పోదాం. మోడీ మనకు 14లో అనౌన్స్ చేసిండు సిలిండర్ ని మొక్కుపోమని. మనం సిలిండర్ ని మొక్కి వెళ్దాం. ఇంకా సిలిండర్ ను మొక్కుదాం. వెళ్తూ వెళ్తూ బైక్ మీద వెళ్ళినట్లయితే బైక్ ను కూడా మొక్కుదాం. ఎందుకు బైక్? 2014లో స్ప్లెండర్ 60,000 ఉంది, ఇప్పుడు 1,00,000 అయింది. వెళ్తూ వెళ్తూ ఆ బైక్ లో పెట్రోల్ కొట్టేటప్పుడు ఆ పెట్రోల్ బంక్ ను కూడా మొక్కుదాం. 2014 పెట్రోల్ 60 రూపాయలు ఉంది, ఇప్పుడు 100 రూపాయలు దాటింది కాబట్టి పెట్రోల్ బంక్ ను కూడా మొక్కుదాం. వస్తు ఛాయ్ తాగడానికి ఉన్నప్పుడు ఆ పాలు పోస్తున్నప్పుడు ఆ పాల ప్యాకెట్ ను కూడా మొక్కుదాం. 2014 పాలు సుమారుగా 30 రూపాయలు లీటర్ ఉంటే ఈ రోజు ఆ పాలు 70 రూపాయలు లీటర్ అయింది. పాలను కూడా మొక్కుదాం. ఆ పాలను కలిపేటటువంటి చక్కెరను కూడా మొక్కుదాం. ఛాయ్ పత్తిని కూడా మొక్కుదాం. వచ్చేటప్పుడు ఇంట్లో ఏమైనా కూరగాయలు తీసుకొస్తే కూరగాయలను కూడా మొక్కుదాం. పప్పు ధాన్యాలను కూడా మొక్కుదాం. ఆయిల్ తీసుకొస్తే ఆయిల్ ని కూడా మొక్కుదాం. 2014 ఆయిల్ 1 లీటర్ ప్యాకెట్ ఎంత ఉంది? 60 రూపాయల లోపే ఉంది, 70 కూడా లేదు. ఈ రోజు 100 దాటి ఉంది. ఆ ఆయిల్ ను కూడా మొక్కుదాం. కర్రీ చేస్తున్నప్పుడల్లా వాళ్ళ అమ్మ కూరలు ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్ మొక్కు అని చెప్దాం. అన్నింటినీ మొక్కాలి. ఇప్పుడు ఒక్క సిలిండర్ నే కాదు, అన్నిటిని మొక్కాల. రోగగ్రస్తులు టాబ్లెట్లు కొనేటప్పుడు మెడికల్ ని మొక్కాల. ఎందుకంటే ఒక్కొక్క టాబ్లెట్ సుమారు 800 రేట్లు పెరిగింది 10 సంవత్సరాల కాలంలో. ఆ 10 సంవత్సరాల కాలంలో ఒక రేటు 2 రేటు కాదు, 800 రేట్లు పెరిగినాయి మెడిసిన్స్. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. వాటన్నిటిని మొక్కుదాం. ఇప్పుడు దక్షిణాది రాష్ట్ర ప్రజలు మనం మోడీని అనుసరిద్దాం, రాహుల్ గాంధీని అనుసరించే అవసరం లేదు. సిలిండర్లను మొక్కిపోమని మోడీ చెప్పిండు కాబట్టి మేము మోడీనే అనుసరిస్తాం. సిలిండర్లతో పాటు నేను చెప్పిన వీటన్నిటిని మొక్కి మరి ఓటుకెళ్ళండి అని చెప్తున్నా.
థ్యాంక్ యూ వెరీ మచ్ దిగంబర్ కాంబ్లే గారు. ఈ మా స్టూడియోకి వచ్చి ఈ 10 సంవత్సరాల బీజేపీ పాలన మూడోసారి గెలిస్తే ఏమవుద్దని అనేక అంశాలను చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలారా విన్నారు కదా, దిగంబర్ కాంబ్లే గారు మరోసారి మన స్టూడియోలో కూర్చొని అనేక పుస్తకాలను మళ్ళీ పట్టుకొచ్చి భారతదేశంలో పేలిన ప్రతి బాంబు వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉంది అని చెప్పేసి ఒక పుస్తకాన్ని ముందర పెట్టి ఆధారాలతో సహా మాట్లాడారు. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డది, జనాలు అసలు ఇవన్నీ ఇబ్బందులు పడడానికి, జనాలు మొత్తం పేదరికంలో పోవడానికి ఆర్ఎస్ఎస్ ఎజెండానే కారణం అనే అది కూడా చెప్పాడు. మరి ఇవన్నీ అంశాల్లో వాస్తవాలే అనిపించినాయా మీకు? వెళ్ళేటప్పుడు సిలిండర్ కు మొక్కాలే ఓటుకు వెళ్ళేటప్పుడు అని కూడా అంటున్నారు. సిలిండర్ తో పాటు చాలా అంశాలు చెప్పారు. మరి దిగంబర్ కాంబ్లే గారు చెప్పిన అంశాల్లో వాస్తవాలే అనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. ఇంకా మరోసారి సవాల్ ఏంటంటే అనేక అంశాలు దిగంబర్ కాంబ్లే గారు చెప్పారు. గడిచిన 3 ఇంటర్వ్యూల నుంచి ఎవరన్నా మేధావులను పిలవండి డిబేట్ పెడదామన్నారు అని అడిగినప్పుడు మీడియా ముఖ్యంగా ఎవరైనా రావచ్చు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అని చెప్పేసి మనం T10 మీడియా ముఖంగా అడిగినాం. ఇంతవరకు ఎవరు సంప్రదించలే. మరి ఈ ఆర్గ్యుమెంట్లకు వాళ్ళు నిలబడరా, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదా? మరి మీరు కూడా ఆలోచించండి. మిమ్మల్ని ఏం విమర్శించి అడగట్లేదు. మీరు కూడా డిబేట్కి వచ్చి తప్పకుండా ఈ చేసిన ఆర్గ్యుమెంట్ తప్పు, ఈ పుస్తకం తప్పు, ఈ చరిత్రక ఆధారాలు తప్పు అని ఆర్గ్యుమెంట్ చేసేటట్టు దిగంబర్ కాంబ్లే గారు కూడా సిద్ధంగా ఉన్నాను మళ్ళీ ఈ రోజు కూడా ఇంటర్వ్యూలో అన్నారు. కాబట్టి మీకు కూడా ఓపెన్ ఛాలెంజ్, తప్పకుండా డిబేట్కి రావడానికి సిద్ధంగా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.